ఈరోజు మనకు క్లాస్ తీసుకునేవారు విశ్వ మాస్టర్ ఆల్రెడీ మనకు సుపరిచితులు. సార్ క్లాస్ ఆల్రెడీ ఒకసారి విన్నాము. మనం చేస్తున్న పనులు అది కర్మన ఇంకేంటి లేదా అకర్మణ. కర్మ అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి, ఈ టాపిక్ మీద మనం తెలుసుకుందాము. ఒక్క నిమిషం రిలాక్స్ అయ్యి మంచినీళ్ళు తాగి కూర్చున్నారంటే సార్ క్లాస్ తీసుకుంటారు. ఓకేనా? సార్ వచ్చారు, అందరు కూడా సార్కి ఒకసారి గట్టిగా క్లాప్ చెప్తాము, వెల్కమ్ చెప్తాం సార్కు. స్వాగతం సార్. వర్మ సార్ ఆల్రెడీ మనకు సుపరిచితులు. మంచిగా పత్రిజీ గురువు గారికి ఎంతో మూలస్తంభం లాంటి వారు మన దానికి. ఈరోజు మంచి క్లాస్ విందాం సార్తో. సార్ నమస్తే. మరి అక్కడ ఉన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటాను. నా పేరు వర్మ, మీ అందరికీ తెలుసు మేడం. అవును సార్. అది ఈ రోజు కూడా మరి నాకు మీ అందరూ కూడా మంచి అవకాశం ఇచ్చారు. అది మా అదృష్టం సార్. అదృష్టమే కదా, మా అవకాశం మాకు ఇవ్వటం మీరు ఇచ్చారంటారు. ఎవరైనా సరే అవకాశం ఇవ్వటం ముందు అదృష్టం మనకు ఉండాలి. వినే భాగ్యము, చెప్పే భాగ్యము, ఇదే భాగ్యం అండి. అది ఎలా ఉంటుందంటే, ఓషో ఒక పుస్తకం రాశాడు ఎప్పుడో. ఒక ఆయన అతను అది దానం చేస్తాడు వెళ్ళి. దానం చేసినప్పుడు అందరూ ఇస్తా ఉంటారు. అతను పట్టుకెళ్ళి ఒక నాణ్యాలు కదా, బంగారపు నాణ్యాలు ఒక మూట కింద పట్టుకెళ్ళి ఇస్తాడు. పట్టుకెళ్ళి ఇస్తే అక్కడ పెడతాడు. అందరూ డబ్బులు ఇచ్చింది అతను చూసుకుంటూ ఉంటాడు. ఎన్ని చూసుకుంటూ ఉంటే ఇతను అంటే నేను ఇచ్చాను కదా, ఆ నాణ్యాలన్నీ పట్టించుకోవట్లేదని అడుగుతాడు. అతను ఉండండి కంగారు పడకండి అంటాడు. అతను కంగారు పడకంటే ఓసారి చూస్తారు, సార్ నేను ఇచ్చిన ఏంటి, నన్ను బంగారు నాణ్యాలు ఇచ్చాను, నేను పట్టించుకోవట్లేదు ఏంటి అని అంటాడు. అప్పుడు అలా 2-3 సార్లు అన్నాక అప్పుడు అంటాడు అతను, పుచ్చుకునేవాడు అతను అంటాడు, ఏంటి మీరు కంగారు పడతారు, మీరు ఇవ్వటానికి మేము అవకాశం ఇచ్చాం, మీరు ఇవ్వటం గొప్ప కాదు, ఇక్కడ నేను తీసుకుంటానికి మీకు అవకాశం. ఎంత బాగుంది చూడండి. ఆడు ముందేమనుకుంటాడు, నేను ఇచ్చింది గొప్ప అనుకుంటాడు. ఇక్కడ అవకాశం మీరు ఇవ్వటానికి మేము అవకాశం ఇచ్చాం, మేము ఇక్కడ మీరు ఏదో కంగారు పడిపోతారేంటి అంటాడు. ఒక్కసారి శ్రమ అవుతాడు అంటే ఆడికి ఒకసారి వెలుగు ఆలోచన వస్తుంది. అలాగా అది గుర్తొచ్చింది నాకు. అవకాశం ఇక్కడ నేనేదో నాకు చెప్పడానికి నేను చెప్పాను గొప్ప కాదు, అవకాశం దొరికింది. ఆ అవకాశం ఎంత అదృష్టం. ఇవన్నీ కలగేసిన మొట్టమొదటి మన గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి వల్ల జరిగిందని ముందు ఆయనకి మనం కృతజ్ఞతగా మనం చెప్పుకుంటాం. నేను ఇంకో రూమ్ లోకి వచ్చేస్తున్నా ఒకసారి. మెయిన్ మనకి మేడం అది అదృష్టం ఎవరు కలగజేశారు, మనకి పత్రి సార్ కలగజేశారు. ఆయన లేకపోతే ఈ రోజున ఇదేమీ లేదు, ఈ అవకాశం లేదు, ఏమీ తెలియదు మనకి. అది నాకు రాత్రి 11ంటికి సడన్గా ఫోన్ చేశారు ఈయన. 11ంటికి నేను పడుకున్నాను. నేను హైదరాబాద్ వచ్చాను. ఇప్పుడు యాక్చువల్ గా హైదరాబాద్ లో ఉన్నాను నేను. ఉన్నారా సార్? అయితే యజ్ఞానికే వెళ్ళలేదు ఇంకా. అక్కడ నేను మా అబ్బాయిని చెప్పాను కదా, ఆడేదో అక్కడ హాస్టల్ ఏదో జాయిన్ చేశానండి ఆ స్కూల్లో. ఆ హాస్టల్ ని తీసుకొచ్చారు. నేను మిస్సెస్ నేను బయలుదేరి, మిస్సెస్ ఇక్కడే ఉందండి, నేను బయలుదేరి నేను మార్నింగ్ దిగా. అక్కడ రమ్మన్నారు, పత్రి మేడం అక్కడ ఉన్నారంటే నేను ఇంకా ఈ రోజు చూడాలి, వెళ్తాను అంటే. రాత్రి 11కి సేవ ఫోన్ చేసి ఇలా చెప్పాను అనమాట. చెప్తే ఇలాగంటే సరే అలాగేంటే, మరి ఆ మేడం మొన్న ఆడలేనా అంటే, ఆడలే అంటే మీరు అందరూ మొన్న అందరూ ఉన్నారు కదా అని చెప్పి నేను రావడం జరిగింది అన్నమాట. సరే మీరు రెస్పాండ్ అయ్యారు చక్కగా, క్లాస్ తీసుకుంటున్నారు. 11 మళ్ళీ పొద్దున్న అలారం పెట్టుకుని అన్ని నేను పడుకుని పోయాను. తను పొద్దున్న పెట్టుకుని లెగిసాను మీరు ఫోన్ చేసేటప్పటికి. సరే ఇంకేంటి మేడం, అయితే ఇప్పుడు ఏంటి మనం దేని గురించి? అకర్మ కర్మ. మనం చేస్తున్న పనులు కర్మన అకర్మన. ఫస్ట్ కర్మ అంటే తెలుసుకోవాలి, అకర్మలు అంటే కూడా తెలియదు కదా సార్ మాకు.
తెలీదు. అంటే యాక్చువల్ గా నేను మార్నింగ్ నుంచి కూడా అంటే అది ఆ శ్లోకం చాలా అద్భుతం. పత్రిసారి చెప్పిన అద్భుతమైన కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. మీరు అందరూ విన్నారా? మీరు ఉన్న అందరిలో అక్కడ చెప్పండి సార్. పత్రిసారి చెప్పారు అద్భుతమైన కర్మ సిద్ధాంతం గురించి. భగవద్గీతలో శ్లోకం ఉంది. ఆ శ్లోకం కూడా అంటే నేను ఇంకా ఈ ఈ రిఫర్ చేద్దా అది అది ఏమంటా అంటే భగవద్గీతలో అద్భుతమైన శ్లోకం అంటారు. నాకు ఇష్టమైన శ్లోకం అంటారు పత్రిసారి యాక్చువల్ గా. అంటే ఆ శ్లోకం చెప్పుకుందాం. అసలు మీరందరూ కూడా కర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి ఏమనుకుంటున్నారు? అందరూ కూడా ముందు మీరు 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 ఏమనుకుంటున్నారు తెలియదు కదా జనం అందరూ. ఏమనుకుంటున్నారు మేడం మీరు? కర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి? మనం చేస్తున్న పనుల పేరే కర్మ. ఆ, అది సరైందా కాదా అని తెలుసుకొని చేసేదే అకర్మ అనుకున్నాను సార్. అనుకుంటున్నారు. అంటే సరైందా కాదా అని గ్రహించి ఇది కరెక్టా కాదా, కరెక్ట్ మార్గంలో చేయడమే అకర్మ అనుకుంటుంది. కరెక్ట్ మార్గంలో చేయటమే అకర్మ అనుకుంటున్నారు. అంటే మరి అకర్మ అంటే అర్థం ఏంటి? అలా ఏమనుకుంటాం మనం? అకర్మ అంటే చేయకూడదని, ఉమ్. అంతేనా? చేయకూడదు అకర్మ అనుకుంటాం. అకర్మ అంటే అర్థం ఏంటి? చేయకుండా ఉండేది అకర్మ, అంతేనా? అది కర్మ కర్మ అంటే మనం ఏదైతే చేసుకుంటా పోయే పని, ఎస్. అందులో అది మంచా చెడా గ్రహించి చేయడం అనుకున్నాను. అవును. ఇప్పుడు భగవద్గీతలో పత్రిసారి చెప్పింది అది కొంచెం అంతా గుర్తులేదు నాకు. మీరు కూడా తర్వాత చూడండి, నేను అది మీకు పెడతాను లింకు. ఆయన ఏమంటారంటే భగవద్గీతలో అద్భుతమైన శ్లోకం చెప్తాడు ఆయన. అంటే కర్మణ్య అంటే కర్మలో శ్లోకం కర్మణ్యేవాధికారస్య అదే అదే మాపలేషు కదాసన అది కాదు. కర్మణ్య అధికారస్తే మాపలేషు కదాసన అంటే కర్మ చేయటానికే నీకు అధికారం ఉంది, ఆ ఫలితం నువ్వు ఆశించకూడదు. ఓకే. అది ఆ శ్లోకం మీద ఆ, ఆ శ్లోకం మీద బాలగంగాధర్ తిలక్ జైల్లో పెట్టారు అతను. బాలగంగాధర్ తిలక్ ఆ ఒక్క శ్లోకం మీద ఒక ఎంత పుస్తకం రాశాడు, పెద్ద బుక్ రాశాడు, ఓన్లీ ఒక్క శ్లోకం మీద. శ్లోకమే. సార్ నిన్న మేము ఒక్క శ్లోకం మీద. అక్కడ క్లాస్కి వెళ్ళినప్పుడు కూడా మాకు చెప్పారు పత్రిజీ గురువు గారు, భగవద్గీతను అంతా కూడా చదవక్కర్లేదు, అందులో కొన్ని శ్లోకాలు ఇంపార్టెంట్ మాత్రమే ఒక 100 దాకా తీసుకొని వచ్చి ఇవన్నీ కూడా మీరు వద్దమ్మా, ఒక్క శ్లోకాన్ని పట్టుకోండి, ఆ శ్లోకాన్ని అర్థం తెలుసుకోండి, దాన్ని ఆచరించండి, ఇంకా జీవితం అద్భుతంగా ఉంటుంది, మీరు అన్ని తీసుకోవాల్సిన పనిలే, ఒక్క శ్లోకాన్ని తీసుకొని దాన్ని నేర్చుకొని దాన్ని అనుసరించండి, ఆచరించండి చాలు అంటే చూడండి అద్భుతంగా ఉండిందో. ఎంత అద్భుతం చూడండి. ఇది మీరు ఇప్పుడు అది వింటే, ఆయనది అది వింటే మనకి ఇంక ఏది అక్కర్లేదు అనుకుంటాం. దాని అర్థం చూడండి ఎంత అద్భుతంగా చెప్పాడు. అది కర్మణ్యేన అధికారస్తే మాపలేషు కదా, అది ఉంది కదా, అది మా కర్మ ఫలహేతుర్భూత మాతే సంగోస్త కర్మ అని అది ఉంది కదా, ఆ శ్లోకం కాదు. ఆయన ఏమో శ్లోకం చెప్పారంటే అది ఏంటో కూడా మీకు ఇప్పుడు నేను ఒక అది ఎన్నో శ్లోకం కూడా చూడలేదు, నిజంగా చూడలేదు ఇప్పుడు ఆ శ్లోకాన్ని. ఆయన చెప్పింది అదేంటంటే కర్మణ్య అకర్మ పశ్యత్ అంటే కర్మలో అకర్మను ఎవడైతే చూస్తాడో, కర్మణ్య పశ్యత్ అంటే కర్మలో అకర్మను ఎవడైతే చూస్తాడో, ఎంత బాగుంది చూడండి. కర్మలో అకర్మను ఎవడైతే చూస్తాడో, అకర్మలో కర్మను ఎవడైతే చూస్తాడో వాడే సా బుద్ధిమాన్ అని చెప్తాడు కృష్ణుడు. ఎంత బాగుంది చూడండి. అంటే కర్మలో అకర్మను చూడాలి, అకర్మలో కర్మను చూడాలి. వండర్ఫుల్ స్టేట్మెంట్. ఇప్పుడు కర్మలో అకర్మ, అకర్మలో కర్మ. ఎగ్జాంపుల్ ఏమనుకున్నారు మీరు? ఆయన చెప్పిన కాన్సెప్ట్ అన్నట్టు. ఇప్పుడు యాక్చువల్గా మనం అందరం ధ్యానం చేస్తాం. చూడండి ఎంత బాగుంది. అంటే రమణ మహర్షి అందరూ గుర్తొస్తాడు అని చెప్పిందండి. ధ్యానం చేసినప్పుడు మీరు అన్నీ కట్టేశారు. అక్కడ ఏం కట్టేశారు? మనసుని కట్టేశారు, అవునా లేదా? మనసుని కట్టేశారు. మనసు ఆలోచనలు లేవు, చేతులన్నీ మామూలుగా పెట్టుకున్నాం.
కానీ అక్కడ మీరు సహజంగా జరిగేది మీరేం చేయట్లేదు. సరిగ్గా మీరు ఎంత బాగుందో, మీరేం చేయట్లేదు, సహజంగా జరుగుతుంది శ్వాస. అసలు క్లాసికల్ అన్నమాట ఇది పట్టుకుంటాం. సహజంగా జరిగే శ్వాసని గమనిస్తున్నారు మీరు అక్కడ. వేరే ఇంకే అదే పని మీకు చేయడం లేదు. ఏం చేయకుండా, కానీ సహజంగా జరుగుతుంది అక్కడ. సహజంగా జరిగే శ్వాసని గమనిస్తున్నారు. కానీ అది మీరేం చేస్తున్నారా? చేయట్లేదు. అక్కడ జరిగేది అకర్మే, అవునా కదా? కానీ అదే అసలైన కర్మ. అసలైన కర్మ ఏంట్రా అంటే అది దానిలోనే, అది అకర్మే. కానీ దాంట్లో కర్మను చూడు నువ్వు. అసలైన కర్మ ఏంటి? అదే అసలైన కర్మ. ఇక్కడ మీరు కర్మ చేస్తున్నారు సరిగ్గానండి. ఇంకోటి ఏం కానీ ఆలోచిస్తున్నారు మీరు. అంటే కర్మలో 3 రకాలు: వాచిక కర్మ, మానసిక కర్మ, కాయక కర్మ. మానసిక కర్మ అంటే మనస్సు ఆలోచిస్తాం. వాచిక కర్మ మాట్లాడతాం. కాయక కర్మ కష్టపడి చేస్తాం. యాక్చువల్గా చేస్తున్నారు, మాట్లాడుతున్నారు అంటే ఆలోచిస్తున్నారు. ఆలోచించడం ఏదన్నా లేని ఉంది మనసుతోటి జరిగిపోయిన దాని గురించి కానీ జరగబోయే దాని గురించి ఆలోచిస్తాం. సరిగ్గానండి. అది చేస్తున్నారు, అది కర్మగా చేస్తున్నారు. కానీ అది అవసరమా? అది అకర్మ. అర్థం చూడండి ఎంత బాగుందో. అది అకర్మే. అది కానీ 24 hours ఆన్ డ్యూటీ సార్ అది మటుకు. అది అకర్మే. అది కర్మ కాదు. దానిలో మళ్ళీ అకర్మను చూడాలి నువ్వు. చూసారు ఎంత బాగుందో? అది అకర్మ, దానిలో అకర్మను చూడు. ఆలోచించడం వల్ల ఉపయోగం ఉందా? అది అకర్మే. మాట్లాడి ఏదో అంటారు, ప్రతిసారి చెప్తారు వాకు ఏదో మాట్లాడతా వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, అక్కడ గురించి, ఈ విషయాలు ఆ విషయాలు అన్ని మాట్లాడతాం, కర్మ చేస్తాం. అది అవసరం ఉందా? అది అది కర్మ చేస్తున్నాం, కానీ అది అకర్మే. లేకపోతే ఇప్పుడు కాయక కర్మ చేస్తాం, ఉపయోగం లేకుండా కొన్ని చేస్తాం. ఎందుకు అంటే వేరేగా అనుకో. సపోజ్ కాయ కర్మ కూడా కొన్ని అవసరమైన ఉంటాయి, కొన్ని అవసరం లేని. అవసరం లేని చేస్తామా లేదా? చేస్తామా లేదా? అది కూడా అకర్మే. అది కర్మే నువ్వు చేసేది. దానిలో అకర్మను చూడు. అంటే దాంట్లో ఎస్, దానిలో అది అకర్మ. నువ్వు చేసేది కర్మే, కానీ దాని అకర్మను చూడు. అంటే ఎంత బాగా చెప్పారు చూడండి. ఇది అంటే అసలైన కర్మ అకర్మే. మనం ధ్యానం చేస్తాం. ఈ సృష్టిలో కావాలంటే తెలుసుకోమంటారు, ఎవరినైనా అడగమంటారు. సార్ ఈ సృష్టిలో మీరు ధ్యానం చేస్తా కూర్చుని శ్వాసను, సహజంగా జరిగే శ్వాసను ఎవరికి అర్థం అవట్లేదు. ప్రతి వాళ్ళకి యోగా చేస్తున్నారు, యోగా చేస్తున్నారు, లేకపోతే ప్రాణాయామం చేస్తున్నారు, ఉపముఖం చేస్తున్నారు ముక్కు బిగబెట్టి. అది ఏంటది? కర్మేనా కాదా? చేస్తున్నాం. ఇది ఈ పాయింట్ ఎవరికి అర్థం అవ్వట్లేదు. కానీ మీరు సహజంగా జరిగేదాన్ని గమనిస్తున్నారు అక్కడ. అక్కడ ఏం కర్మ లేదు, కానీ అదే అసలైన కర్మ. ఎంత వండర్ఫుల్ చెప్పాడు సోర్స్. కృష్ణుడు చెప్పిన వండర్ఫుల్ స్టేట్మెంట్. అదే అసలైన కర్మ. నీకిచ్చిన జన్మ, మానవ జన్మలో నీకు అసలైన కర్మ ఏంట్రా అంటే ధ్యానమే. ఇది తెలుసుకున్న వాడే బుద్ధిమాన్, వాడే బుద్ధిమంతుడు. సార్ చెప్తారు. మిగిలిన అన్ని ఆయన ఏం చెప్తారు చూడండి. అది వింటే అసలు అది వినాలి మీరు. అది వింటే మిగిలిన మిద్దులు, మేడలు, డబ్బులు, ఆస్తులు ఈ చేస్తున్నాడు కర్మ. ఇది
ఇది మాత్రం ఆ కర్మ చేస్తా, అది అకర్మే, అది అకర్మ, అది బుద్ధిహీనులు. కర్మలో అకర్మను చూడాలి, అకర్మలో కర్మను చూడాలి. ఎంత వండర్ఫుల్ స్టేట్మెంట్ చూసారు. ఇది అంటే మీకు సింపుల్ చెప్తాను. మీకు 100 కోట్లు 1000 కోట్లు ఉంది, కళ్ళు మూసుకొని కూర్చున్నారు, శ్వాసను గమనిస్తున్నారు, మీకు ఇవన్నీ లేవు, పక్కన అక్కడ ఏమీ లేవు. ఇక్కడ జరిగేది ఒకటే. శ్వాసను గమనించాలి. ఇదే ఇదే హిమాలయాల్లో ఋషులు కానీ, రమణ మహర్షి అక్కడ కూర్చుని కానీ, మహానుభావుడు అయ్యాడు, గొప్పడు అయ్యాడు రమణ. అరుణాచలం చేసింది ఏంట్రా? వేల కోట్లు, మీకు వేల కోట్లు ఉన్నా రమణ మహర్షి మీకు ఆడు గొప్పడా, మీరు గొప్ప? ఎవరు గొప్ప? అతను ఏమన్నా కర్మ చేశాడా? కనిపించి కర్మ ఏమన్నా చేశాడా? కానీ అకర్మలోనే ఉన్నాడు. కానీ అసలైన కర్మ అతను చేసింది ఏంటి? అసలైన కర్మ చేసిన వాడు ఆడే. అర్థమైందా? మరి కృష్ణుడు ఇలా చేసాడు కదా, మరి ఇలా చెప్పాడండి అనుకుంటున్నారు. అతను మాత్రం ఎప్పుడూ చూడలేదు. నేను చేస్తున్నాను, కర్మ చేస్తున్నాను, ఆ కర్మలో ఆ కర్మనే చూసేవాడు కృష్ణుడు. మరి అర్జునుడు కూడా చెప్పింది అదే, ఒరే నువ్వు కర్మ చేయట్లేదు, అందులో అకర్మను చూడు. నువ్వు కర్మ చేస్తున్నాను, మా వాళ్ళని చంపుతున్నాను, తాతలను చంపుతున్నాను అనుకుంటున్నాడు. అందులో నువ్వు అకర్మను చూడు. ఇక్కడ ఇదే మీకు ఎవరైనా సరే పత్రి సార్ ఏమంటారంటే వండర్ఫుల్ స్టేట్మెంట్ ఏనండి. అందరూ తెలుసుకోవాల్సిందే. ఇది ఏంటంటే మానవ యొక్క లక్షణం వండర్ఫుల్ గా ఏంటంటే మనం డిజైన్ చేసుకొస్తాం. ఒక రజకుడు ఉంటాడు, బట్టలు ఉతికే రజకుడు. ఆడు ఆ ఎక్స్పీరియన్స్ కోసం వచ్చాడు భూమి మీదకి. ఎంత చక్కగా బట్టలు ఉతుకుతాడు, ఎంత చక్కగా ఇస్త్రీ చేస్తాడు, అదే ఆడు అందుకు వచ్చాడు ఎక్స్పీరియన్స్. ఇంకో పని చేసేవాడు అందుకు వచ్చాడు. ఎవడు ఎక్స్పీరియన్స్ ఆడు. అయితే ఇక్కడ లాజిక్ ఏంటంటే మనం ఏదో అనుకుంటాం. అంటే ఇక్కడ మళ్ళీ ఏంటంటే ఎంత బాగా చెప్పారంటే ఆడవాళ్ళు ఆడవాడుగా పుడతాం, మగవాడుగా పుడతాం. ఆడవాడుగా అంటే ఆడవాళ్ళుగా పుట్టినప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు తీసుకుంటారు. మగవాడు మగవాడు ఏమనుకుంటా అంటే అయ్యో ఇది అనుకుంటాడు ఏనండి, నేను అయ్యో ఎంత బాగుంది, వాళ్ళు ఇంత అలాగా వీళ్ళకి పిల్లలు పుడుతున్నారు, లేకపోతే ఇలా ఉన్నారు లేడీస్, అది ఎంత బాగుందని నేను అనుకుంటూ ఉంటాడు. ఆ ఎక్స్పీరియన్స్ కావాలని కోరుకుంటాడు వీడు. మీరు మగవాళ్ళు ఇలా ఉన్నారు, మేము ఎలా ఇంత బాధలు పడితే ఎన్ని చేస్తున్నాం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కావాలి, నెక్స్ట్ జన్మలో మళ్ళీ అది తీసుకుంటారు. అది కావాలని కోరుకుని ఆ ఎక్స్పీరియన్స్ కావాలని కోరుకుని మళ్ళీ నెక్స్ట్ జన్మలో పుడతాం. ఇక్కడ ప్రతి వాడు ఏమనుకుంటాడు, డబ్బు ఉన్నోడు పుడతాడు, డబ్బులు లేనుడు పుడతాడు. ఇక్కడ వీడు అనుకుంటాడు పేదోడు అనుకుంటాడు ఈ డబ్బు ఉందని. కాదు, ఆడ ఎక్స్పీరియన్స్ తీసుకున్నాక వీడొచ్చాడు, పేదోడుగా ఎక్స్పీరియన్స్ తీసుకున్నాక ఆడొచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే లోతుగా అయితే వాడు కర్మను బట్టి వచ్చాడు. వీడు డబ్బున్నోడు పేదోళ్ళ చూసి వాడిని హింసించి దారుణంగా మామూలుగా చూస్తే వీడు అదే ఎక్స్పీరియన్స్ మళ్ళీ నెక్స్ట్ జన్మలో తీసుకుంటాడు. ఎంత బాగుంది చూసారా? అంటే కర్మ నువ్వు బుద్ధిమంతుడు అనేది అవ్వాలంటే నువ్వు కర్మలో అకర్మను చూడాలి. ఎంత వండర్ఫుల్ స్టేట్మెంట్ చూడాలి. అకర్మలో కర్మను చూడాలి. అంటే ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే అక్కడ ఎరుక అనేది అక్కడే నువ్వు నీకు ఇవ్వబడుతుంది, నీకు డబ్బు ఇవ్వండి, ఇచ్చారు డబ్బులు, నీ పక్కన ఏమీ లేను లేదా. మొన్న కూడా చెప్పాను మీకు, తృప్తి గురించి చెప్పాను. పక్కన వాళ్ళు లేని ఉన్నారు, నాకు ఇచ్చారనే సంతోషం కాదు, పక్కన లేని ఎక్స్పీరియన్స్ ఆడిది, మీ ఎక్స్పీరియన్స్ మీది, ఎవడి ఎక్స్పీరియన్స్ ఆడిది ఇది. ఇక్కడ నిన్న ఈయన చెప్పారు, ఎవరో చిన్నజీవ స్వామిది చిన్న ముక్క నన్ను, అంటే చిన్నజీవ స్వామి మీకు చెప్పాను, దేవరాఘవ మార్నింగ్ వస్తుంది, ఆయన బాగా చెప్పాడు. ఇక్కడ లాజిక్ ఏంటంటే మీ అదే తీసుకుందాం పోనీ. ఇప్పుడు కర్మ ఉంది, మనం భోజనం చేస్తాం, తింటున్నాం,
చిన్నది లోపల అరుగుతుందా లేదా? అవును. అది ఎవరు చేస్తున్నారు? మీరు ఏమన్నా చేస్తున్నారా? లేదు. అరిగింది బయటకు వచ్చారు. అది ఎవరు చేస్తున్నారు? మీరు ఏమన్నా చేస్తున్నారా? లేదు. మన ప్రమేయమే లేదు. ప్రమేయం లేదు. అంటే ఆయన అలాగే చెప్పారు. ఇప్పుడు నేను అది ఎంత ఉంటాం, మంచి సత్యనారాయణ గారు చెప్తారు. ఇప్పుడు మనం ఉంది యాక్చువల్ గా లివర్ ఉంది. అంటే మీరు ఉరికే సైన్స్ కూడా ఇందులో లివర్ ఉంది. లివర్ గురించి అసలు మనకి మీకు ఎవరికైనా ఐడియా ఉందా? ఉమ్. లివర్ అంటే అసలు మన బాడీలో నిన్న చెప్పుకున్నాం డిస్కస్, మన బాడీలో హైయెస్ట్ ఎక్కువ పని చేసేది లివర్. లేదు. లివరే లవర్ అంటారు. 500 పనులు చేస్తుంది లివర్. ఉమ్. లివర్ లేకపోతే ఏమి లేదు లైఫ్. లేదు. ఒక డ్రింక్ తాగుతుంటే, కూల్ డ్రింక్ తాగుతూ ఉంటే అయ్యి బాబోయ్ పోసేస్తున్నాం. ఒక మందు తాగుతాం అయ్యి బాబా అనుకుంటున్నాం. అది కవర్ చేస్తుంది. అదే కూల్ డ్రింక్ నేను నరం ద్వారా ఎక్కించుకున్నా, నూనె ఉంది, అది డైరెక్ట్ గా తింటే అదే కష్టపడుతుంది. ఉమ్. అది పని చేసి 500 పనులు చేస్తుంది లోపల లివర్. అదే లివర్ ని మనం బయట కనుక మిషనరీ పెడితే ఆయన చెప్తారు సార్, మంచిది 10,000 ఎకరాల్లో ఫ్యాక్టరీ పెట్టాలంట. 10,000 ఎకరాల్లో. ఉమ్. అర్థం మీకు? ఉమ్. అది మనకు ఏమైనా సంబంధం ఉందా దాని పని? అదే చేసుకుంటాం. అందుకే ఆయన ఏం అందుకే ఏం చెప్పారు ఆయన చిన్నజీవి స్వామి గారు, నువ్వు నీకు సంబంధం లేదు, బ్లడ్ ఉంది, అలా వెళ్ళి చివరిదాకా తిరుగుతుంది బ్లడ్, దాని పని అది చేస్తుంది. ప్రాణం గుండు కొట్టుకుంటుంది, దాని పని అది చేస్తుంది. కానీ నువ్వేమనుకుంటున్నావు, నేను ఇక్కడ వరమనే, నేను అవునా కదా? ఆ ఏమి శ్వాస ఉంది, దాని పని అది చేస్తాను. ఆ గమనింపు నీకు ఉందా? లేదు. నేను అనుకుంటాను నువ్వు ఎంతసేపు నీకేదో బాధ వస్తుంది బయట, లేకపోతే ఆడెవడికో డబ్బు ఉంది, లేకపోతే ఆడ ఎలా జరిగింది, ఆయన తిట్టాడు నన్ను, కానీ అది ఎవరికి అంటే ఇక్కడ సింపుల్ లాజిక్ ఒక్కటే సింపుల్. బుద్ధుడికి మనకి తేడా ఏంటి? నన్ను ఎవరు అడిగారు, మేడం ఫోన్ చేశారు, కొత్తగా వచ్చారు ధ్యానంలో, మరి ఎలాగండి నన్ను తిడతా ఉంటే ఎలాగా తీసుకున్నా ఇలా అన్నప్పుడు చెప్పాను. బుద్ధుడికి మనకి తేడా ఏంటి అంటే సబ్జెక్ట్ డైవర్ట్ అవడం కాదు, అంటే అవగాహన కలగాలి. బుద్ధుడికి మనకి తేడా ఏంటి చెప్పండి? బుద్ధుడు సింపుల్ గా బుద్ధుడు అయిపోయాడు, సిద్ధార్థుడు బుద్ధుడు అయిపోయాడు. ఆడు ఇంకో క్లాస్ చెప్పడానికి వచ్చి బాగా వస్తాడు, క్లాస్ చెప్పడానికి వెళ్తాడు ఇంకో ఊరు. మధ్యలో ఒక అతను తైలేడు, నీకు బుద్ధి ఉందా, దున్నపోతున్నా ఉన్నావు, అడుక్కుంటావు కదా భిక్ష, నువ్వు పని చేసుకోవచ్చు కదా, నువ్వు ఎందుకు రా నువ్వు అని తిడతాడు. అప్పుడు బుద్ధుడు ఏమన్నాడు, ఏమయ్య బాబు ఇంకేమన్నా ఉంటే గమ్ముని తిట్టు, ఇంకా గమ్ముని ఇంకా తిట్టు, నాకు బయటికి ఇంకొక ఊరు క్లాస్ చెప్తాను వెళ్ళాలి నేను, ఇంకేమన్నా ఉంటే తిట్టు అన్నాడు. చూసారా? అంటే ఇక్కడ ఏమైంది? అదే మనం తిడితే మనం ఊరుకుంటావా? ఎందుకు? అక్కడ లాజిక్ ఏంటి దాని అర్థం అంటే మీకు అర్థం సింపుల్ గా, అంటే మనం తిట్టారు, మీరు నన్ను తిట్టారు, తిట్టినప్పుడు శరీరం జడం, శరీరానికి ఏమన్నా తగులుతుందా శరీరానికి? అది జడమే కాదా? చేతికి ఏమైనా తగులుతుందా, లేకపోతే నాకు గుండెలకి ఏమైనా తగులుతుందా? తిట్టింది తీసుకుంటుందా? ఇది జడం. ఇంకా రెండోది ఏముంది? ఆత్మ ఉంది, సోలు, ఆ ఎనర్జీ. ఆ సోలుకి ఏమన్నా తగులుతుందా మీరు తిట్టిన తిట్లు? అది అసలు దానికి సంబంధమే లేదు. అందుకనే శంకరాచార్యులు కాశీలో ఆయన వస్తా ఉంటే ఒకడు, అది శివుడు అనుకోండి, అది అన్నారు, ఒక అడ్డం వస్తాడు తాగుతా, అడ్డం వచ్చి తప్పుకోమంటారు ఎవరు శిష్యులు, తప్పుకోడాడు, మళ్ళీ తప్పుకోడు. అప్పుడు శంకరాచార్యులు, అంత గొప్ప శంకరాచార్యులు కూడా బుద్ధి లేదా, నువ్వు తప్పుకో పక్కకి అంటాడు, అడ్డం వస్తారన్నమాట. తెలుసు కదా మీకు ఆ స్టోరీ? అప్పుడు ఏమన్నాడు అతను, శివుడు, నా శరీరం తప్పుకోమంటావా, నా ఆత్మను తప్పుకోమంటావా అంటాడు. ఎవరిని తప్పుకోమంటాడు? ఎంత క్లాసికల్స్. అప్పుడు కాలమే పడిపోతాడు శంకరాచార్య, నేనే ఎరుగుతాడు. అర్థం మీకు? ఇక్కడ లాజిక్ ఏంటి అంటే శరీరానికి జడం, సోలు జడం, బుద్ధుడికి చూడండి. కానీ ఇలాగ అడ్డం వచ్చింది ఏంటి? నేను వర్మనే. ఏంటది? మనస్సు. నేను వర్మనే అనే మనసు. నన్ను తిట్టాడు, నన్ను అన్ని మాటలు మాట్లాడినాడు. ఎస్, ఎవరు?
నేను నన్ను వరమనే నన్ను తిట్టాడు అన్నది నాకు ఎక్కడైంది, ఈ మనసుకు తగిలి ఇది రిఫ్లెక్ట్ అయింది. ఉమ్, ఈ రిఫ్లెక్షన్ అన్నమాట. దేనికి రిఫ్లెక్షన్ ఉంటుంది? మనసుకి రిఫ్లెక్షన్ ఉంటుంది. ఉమ్. సోలికి ఉండదు, శరీరానికి ఆత్మకు ఉండదు. ఈ రిఫ్లెక్షన్ బుద్ధులు ఏం మనసు. చేశాడు తెలుసా మీకు? ఇది తీసేసాడు, ఇది తీసేసాడు. ఉమ్. ఇంకా నో రిఫ్లెక్షన్. ఆత్మ శరీరం ఉంది కానీ ఎంత మనసు వండర్ఫుల్. అనేది లేదు. అది మనసుకి రిఫ్లెక్షన్ లేదు, ఇంకా అది తీసుకోలేదు. ఎవరిని తిడుతున్నాను? నన్ను నాకే నువ్వు తిడితే. ఉమ్, పత్రి సార్ అలాగే చెప్తారు. ఒక ఆవిడ వాళ్ళ అబ్బాయిని మెడిటేషన్ తీసుకొచ్చాండి, వచ్చి అరగంట తిట్టిందని పత్రి సార్. అరగంట అరగంట తిట్టిందని నుంచోబెట్టి. బాబా. తిడితే ఆ పత్రి సార్ ఏం చేసి తెలుసా మీకు? ఇవన్నీ వినలేదేం మీరు, నాకు కూడా ఉండగా చెప్పి. అప్పుడు ఆయన ఆవిడని అలా చూశారండి. ఆవిడ తిడతా ఉంటే ఆవిడ బొగ్గులు ఎర్రగా అవుతున్నాయి, ఆవిడ కోపం, కళ్ళు బాగున్నాయి, అబ్బా ఎంత బాగున్నాయి కళ్ళు. ఆవిడ నూరు తిడతా ఉంటే ఎంత బాగా తిడుతుందని ఆవిడ అందం చూశారంటే ఒక అరగంట. నేను చూసారు ఎంత బాగుందా? ఉమ్. ఆవిడ తిట్టి వెళ్ళిపోయింది. ఇంతకు ఆవిడ అందం చూసి ఒక బొబ్బలే ఎంత బొగ్గలు ఎంత బాగా కందుతున్నాయి ఆవిడకి. అది ఆ తిడతా ఉంటుంది. తిట్లను స్వీకరించలేదు ఆ వ్యక్తి. అస్సలు అందాన్ని మనం అసలు గమనించాం. బాగుండే, ఎంత గ్రేట్. ఉమ్, అంటే ఇక్కడ అంటే మళ్ళీ అదే మనం సబ్జెక్ట్ లోకి వద్దాం. అంటే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ అసలు కర్మ అనేది, కర్మలో అకర్మ అనేది మనం క్లియర్ కట్ గా ఉండాలి. ఇదంతా మనం చేసుకొచ్చిన డిజైనే. ఉమ్, మన పని మనం చెయ్యాలి. కానీ అన్నిటికన్నా హయ్యెస్ట్ కర్మ ఏంటంటే ధ్యానం అంటాడు ఆయన. ఉమ్, అది అకర్మే, కానీ అసలైన కర్మ అదే. ఉమ్. ఎంత వండర్ఫుల్ స్టేట్మెంట్. ఏ మహానుభావుడు చేసినా, ఎంత గొప్పోడు చేసినా, శంకరాచార్యులు తీసుకున్న 5 శంకరాచార్యులు, రమణ మహర్షి, ఋషులు, గొప్ప గొప్పోళ్ళు ఎవళ్ళు చేసినా, ఇప్పుడు విశ్వామిత్రుడు ఉన్నాడు సపోజ్ ఎగ్జాంపుల్, అప్పుడే గుర్తొచ్చింది. అవును. ఆయన ఎంత కోపం ఉంది, అన్ని ఉన్నాయి. అది అది నిజంగా అది అకర్మే, ఉమ్, ఉమ్, అది కర్మగా వచ్చి ఉన్నాడు. కానీ అతను వెళ్ళిపోయి ధ్యానం చేసుకుని కూర్చున్నాడు, గొప్పోడయ్యాడు మామూలుగా. ఉమ్. అతన్ని విశ్వామిత్రుడు కోపం ఎక్కువ అని మీరు పూజింతారా, లేకపోతే అతను ఋషి తపస్సు చేస్తున్నాడని దానికి ప్రిఫరెన్స్ ఇస్తారా? దేని వల్ల విలువ ఇస్తారు మీరు? ఋషి అనే వాళ్ళే తపస్సంపన్నుడు. ఎస్. ఇవాగ వశిష్ఠుడు రాముడికి తెలియనప్పుడు ముందు రాముడు ఎప్పుడు గొప్పోడయ్యాడు? అడవిలోకి తీసుకెళ్లి ఆత్మతత్వం బోధించి అక్కడ ధ్యానం చేయించిన తర్వాతే రాముడు పరిపూర్ణుడయ్యాడు. అవును. కానీ అక్కడ కర్మ చేశాడా? ఆ కర్మలోనే కర్మ అంటే అకర్మే అతను. కానీ అసలైన కర్మ చేసిన తర్వాతే వాడు పరిపూర్ణుడయ్యాడు. ఎవరిని తీసుకోండి, చూసారా? అంటే అసలైన కర్మ మనదే. అసలైన కర్మ ఏంట్రా అంటే ధ్యానం చేయటమే. ధ్యానంలో మిత్రులను వింటున్నారు అందులోనే. అసలైన కర్మ ఏంటంటే ధ్యానం చేయటమే. నువ్వు ధ్యానంలో నువ్వు ఏదైతే ఏమీ లేకుండా, ఈ వాచిక కర్మ ఉండదు, కాయిక కర్మ ఉండదు, మానసిక కర్మ ఉండదు. అర్థమైందా మిత్రులారా? కాయిక కర్మ కానీ, వాచిక కర్మ కానీ, మానసిక కర్మ కానీ ఏది ఉండదు ఇక్కడ. అంటే మీకు సింపుల్ లాజిక్. నేను ఒకసారి ఈ రాజ్యలక్ష్మి గారి గురించి ఓషో తటవర్తి రాఘవరావు రాజ్యలక్ష్మి గారు మేము డిస్కస్ చేసుకుంటాం. ఒకసారి కార్లు వెళ్ళి వస్తాం. ఓషో చెప్పాడు, ఇది చూడండి, పాపము పుణ్యము ఇది కూడా మీకు చెప్పాను. నాదత్తే కచ్చిత్ పాపం నచైవ సుకృతం విభని భగవద్గీతలో చెప్పాడని చెప్పి అసలు పాపం మనం చెప్పాను లేదు మీకు. పాపం పుణ్యం అంటే ఏంటి చెప్పండి? మీరు అందరూ ఏమనుకుంటున్నారు చెప్పండి? పాపం పుణ్యం పాపం అంటే ఏంటి, పుణ్యం అంటే ఏంటి, ఏమనుకుంటున్నాం మనం? మంచి పనులు చేస్తే పుణ్యం, చెడ్డ ఒక పనులు మనిషిని చేస్తే పాపం. హింసించడం పాపం అని. అంటే మంచి పనులు చేస్తే పుణ్యం, పుణ్యం ఒక అంటారు. చెడ్డ పనులు చేస్తే
అని అనుకోండి. మంచి పనులు అంటే ఏంటి? ఎవరికి అన్యాయం చేయకుండా ఉండటం, న్యాయంగా ఉండటం. అది ఓకే, అది కరెక్ట్ అనుకుంటాం. కానీ చూడండి ఓషో ఎంత అద్భుతంగా చెప్పారు అంటే మీకు అర్థమవుతుంది ఇక్కడ. అంటే ఈ కర్మ గురించి వచ్చింది కాబట్టే నేను చెప్తున్నాను. నేను అతను ఏమంటా అంటే ఓషో ఎరుపుతో చేసేది పుణ్యం, ఎరుపు లేకుండా చేసేది పాపం అంటాడు. ఎరుపుతో చేసేది పుణ్యం, ఎరుపు లేకుండా చేసేది పాపం. అదేంటంటే అలా అంటున్నారంట. అంటే మీకు ఎగ్జాంపుల్ అర్థమవుతుంది. ఎలాగంటే మీరు అందరికీ మంచినీళ్ళు అవసరం అని చెప్పి ఒక నీళ్ళు తవ్వించారు. అక్కడ అందరికీ నీళ్లు ఉండట్లేదని. లేకపోతే ఒక గుడి కట్టించారు, అందరికీ గుడికి వచ్చి చేస్తారని. అవునా కదా? లేకపోతే మంచినీళ్ళు తాగుతారని ఒక నుయ్యి తవ్వించారు. మీరు అప్పుడు ఏమనుకుంటున్నారు? మంచి పనే చేశారు. కానీ మనం అక్కడికి వచ్చినప్పుడు ఏమంటాం మనం అంటే, అందరూ అనరు నేనే తవ్వించానండి, నేనే తవ్వించానండి నుయ్యి, నేనే కట్టించానండి గుడి, నేనే తవ్వించాను నీళ్ళు అందరి కోసం అని అంటాం అనమాట. అంటే అప్పుడు ఏమైంది? నేను అక్కడ ఏమైంది? ఎరుకు తప్పామా, ఎరుకు తప్పలేదా? అందరికీ అవసరం. అది నా చేత ప్రకృతి నాకు ఏదో అవకాశం ఇచ్చింది, చేసాం. అది అందరికీ అవసరం జరిగింది. ఇప్పుడు నేను క్లాస్ చెప్పాను, అది బాబు నేను క్లాస్ చెప్పేశానండి, నేను అవకాశం ఇచ్చారు, నాకు చెప్పాను. నేను క్లాస్ చెప్పాను ఆలోచించాను అనుకోండి, అది పాపమే. సరే, నేను చేస్తున్నాను, ఈ గుడిని కట్టించాను అని నువ్వు ఆలోచన వచ్చింది, నీకు ఎరుకు తప్పావు, అది కూడా పాపమే. నేను చేశాను అనేది పాపం, నా చేత చేయించుకున్నా. అసలు పాపం ఎరుకు తప్పింది అక్కడ. నువ్వు చేయవలసిన డ్యూటీ నువ్వు చెయ్యి, నీ తల్లిదండ్రులను చూడవలసిన డ్యూటీ నువ్వు చెయ్యి, ఎరుకుతో చెయ్యి, నువ్వు బాధ్యతతో చెయ్యి. నేనే చూశానండి, మా చెల్లెళ్ళు చూడలేదండి, మా అన్నయ్య చూడలేదండి, అది కూడా పాపం. కానీ ఉంటుంది, నువ్వు ఏ ఆలోచన లేకుండా అయ్యో నా తండ్రికి చేస్తున్నాననేది ఎప్పుడోకప్పుడు అనుకుంటా చేస్తావు, అందుకు పుణ్యం వస్తుంది. వస్తుంది. నువ్వు అయ్యో నా తండ్రికి చెయ్యాలి, నా తల్లికి చెయ్యాలి మన రూలు, మన ధర్మం అని అనుకుంటే, అని ఆలోచన ఉంటే అది పుణ్యం వస్తుంది. చేయాలి, ఇంకా ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు చేయొచ్చు కదా. అప్పుడు నువ్వు వాళ్ళే పెస్తావు. వాళ్ళు మేము చేయలేకపోతున్నాం, అయ్యో అక్క చేస్తుంది ఎంత పని, మేము ఎంత తప్పు చేస్తున్నాం, పొరపాటు చేస్తున్నాం, తప్పు, అయ్యో పొరపాటు చేస్తాం అని అంటే వాళ్ళకే బెస్ట్, వాళ్ళకే పుణ్యం వస్తుంది. అర్థమైందా? వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు, చేస్తే తప్పే ఉంది, మనకి ఇవ్వలేదు కాబట్టి చేయట్లేదు అని ఆలోచనతో ఉన్నారు. పాపం. ఏదైనా చూసుకోండి ఎంత బ్యూటిఫుల్. ఎరుకుతో చెయ్యాలి నువ్వు, ఎరుకుతో చేసేది పుణ్యం. ఎవ్వరు చెప్పారు ఇది? ఎంత మాట, మంచి మాట. మంచి పని చేస్తే పుణ్యం వస్తుంది, చెడ్డ పని చేస్తే పాపం వస్తుంది అనుకుంటారు, కానీ ఆ మంచి పనిలో కూడా నేనే చేశాను అనుకోకూడదు. నా చేత చేయబడింది, నా ధర్మం నేను చేస్తాను. దానిలో కూడా నువ్వు అంటే మరి లింక్ ఉంది. ఎందుకు చెప్పానంటే దానిలో కూడా ఆకారం చూడు నువ్వు. దీంట్లో లింక్ ఉంది, దానిలో కూడా ఆకర్మనే చూడు. నువ్వు కర్మ చేసావు అనుకోద్దు, దానిలో అకర్మను చూడు. నువ్వు అకర్మను చూస్తావు. మనం నేను చేశాను అనుకుంటే కర్మ అయిపోయింది అక్కడ. అంటే ఇక్కడ లాజిక్ ఏమైంది మీకు? మీరు ఎంతసేపు నేను చేశాను అనేది ఎప్పుడైతే వస్తుందో నువ్వు దానిలో కర్మనే చూస్తున్నావు, అకర్మను చూడలేదు. కర్మలో అకర్మ, అకర్మలో కర్మ. వండర్ఫుల్ స్టేట్మెంట్. అంటే ఇక్కడ ఏంది, ఎంతసేపు మనిషి ఏం చేస్తా అంటే అది ఒకటి, అది తీసుకుని ఇక్కడ
అంత లోతుగా ఏమన్నారంటే ప్రతిసారి చెప్పు భవంతులు, బిల్డింగులు, ఆస్తులు ఇవన్నీ కూడబెట్టుకుని అన్ని చేస్తాం. కానీ ఆఖరికి ఏం మిగులుతుంది మనకి? నేను మొన్న కూడా చెప్పాను మీకు, మొన్న చెప్పిన క్లాసులో చెప్పాను, నీతో నువ్వు ఉన్న క్షణాలే నువ్వు సంపాదించుకున్న క్షణం ఆస్తి. ఇవాళ రమణ మహర్షి ఆయనతో ఆయన ఉన్నాడు, మరి ఆయన గొప్పడయ్యాడా మనం గొప్పడయ్యావా? నీతో నువ్వు ఉన్న క్షణం ఉంటున్నావు నువ్వు, నీతో నువ్వు ఉన్న క్షణం ఎలా ఎప్పుడు ఉంటావు నువ్వు? ఏ ఆలోచన లేకుండా ధ్యానం చేసినప్పుడు. మరి అలా అన్నప్పుడు ఎప్పుడు ధ్యానం చేస్తా కూర్చోవాలండి అంటారు మీరు అందరూ. ఇదేంటండి అంట, దానికి పాయింట్. అందుకే మొన్న నేను మీకు చెప్పాను, ఏ పని చేస్తే ఆ పనిలో ఉండి నువ్వేం ఆలోచించుకో. అది ఏంటి నువ్వు చేస్తున్నావు, కానీ అది కూడా అకర్మే. అదే నీకు నువ్వు పని చేస్తున్నావు, డ్యూటీ, నువ్వు వంట వండుతున్నావు, దానిలో లీలమైపోయావు. రెండోది లేదు, ధర్మం, బాధ్యత, రెండో ఆలోచన లేదు. అది నువ్వు చేస్తున్నావు కానీ అది అకర్మే. కర్మ చేస్తున్నావు అది అకర్మ. కానీ మళ్ళీ అలా అనుకోకూడదు, ఆలోచన లేకుండా నువ్వు ఉన్నప్పుడు అకర్మే. అది ఆలోచన లేకుండా ఉన్నావు, ఏమి లేకుండా నీ డ్యూటీ చేస్తున్నావు, అది అకర్మే. కానీ మళ్ళీ అందులో అది కర్మే. ఒరిజినల్ గా చూస్తే ఎవడన్నా చూస్తే కర్మే కదా నువ్వు చేసే పని. ఆలోచన లేకుండా చేస్తే అది అకర్మే. కానీ నువ్వు చేసే పని అప్పుడు ఏదైనా ఒక పని చేస్తా అన్నప్పుడు దాని మీద దృష్టి పెట్టకుండా ఇంకెవరినో తిట్టుకుంటాను ఇంకేదైనా చేస్తే అది కర్మ అంటే కర్మే. కర్మ అది ఎరుకు లేకుండా చేసేది. దానికి నిన్న కాక మొన్నేమో నేను వస్తా ఉంటే నా సరిగ్గా వచ్చింది నాకు. అది ప్రకృతి ఇస్తుంది మనకి. శనిదేవ స్వామి గారు ఏం చెప్పారంటే, మానవుడు ఏం కావాలితే అది, ఏది కావాలితే అది వస్తుంది. ఎలా వస్తుందరా అంటే ఏం చెప్పాడు చూడండి, అంత వండర్ఫుల్ గా చెప్పాడు. ఏది కావలిస్తే అది రాబడుతుందంటే ఎలా వస్తుందంటే ఏమన్నారంటే ఆయన, మానవులందరూ కూడా ఏంటంటే, నువ్వు చేసే పని కోరికలు వెంట పరిగెడతారు. నువ్వు ఆయన ఒక మాట చెప్పాడు, ఈ ఉపనిషత్తులో ఎంత వండర్ఫుల్ స్టేట్మెంట్స్ ఉంది. అది ఇంకోలా తీసుకున్న ఉపనిషత్తులో చెప్పబడింది ఏమనంటే, దేనికి కోరికల వల్ల మనస్సు కోరికల వల్ల ఆ మనస్సును తిరగయి అన్నాడు వెనక్కి. ఎంత వండర్ఫుల్ అంటే, మనహాన్ని తిరగయి. మనహాన్ని తిరగేస్తే నమః మనహాన్ని తిరగే. దాని తిరగంటే నమః, నేను చేయట్లేదు. ఓం నమః, ఏది జరిగిన ఓం నమః, అది ప్రకృతే, నాకు సంబంధం లేదు. ఎంత బాగుంది స్టేట్మెంట్. అప్పుడు కోరిక నీ కోరికలు కూడా నువ్వు పరిగెడుతున్నావు కదా. నువ్వు ఎప్పుడైతే నేను చేయట్లేదు నమః, అదంతా పరమాత్మ, ఇది ఎంత ప్రకృతే అని ఎప్పుడైతే అయ్యి నీ వెనకాల పరిగెడతాయి. ఎంత స్టేట్మెంట్స్ ఉంది అంటే. ఎగ్జాంపుల్ కూడా ఏం చెప్పాడంటే, నువ్వు సీతాకోక చిలుకను పట్టుకుంటావు, ట్రై చేస్తావు. సీతాకోక చిలుకను పట్టుకుంటా పరిగెడతారు మీరు. మనం పరిగెట్టినప్పుడు దొరకదు, అది పడిపోతాం, మూతికి దెబ్బలు తోలుతాయి. అలా కాకుండా మీరు ఒక తోటలో ఒక చెట్లకు కానీ ఏదన్నా నీళ్లు పోయింది, ప్రకృతికి చెయ్యాలి, చెట్లకు చెయ్యాలి సేవ అని నీళ్లు పోస్తా ఉండండి. అప్పుడు సీతాకోకలు వచ్చి మీ భుజాల మీద వాళ్తాయి. నీకు అప్పుడు ఆలోచన లేదు, నువ్వు ప్రకృతికి చెయ్యాలి డ్యూటీ, నీళ్లు పోయాలి ప్రకృతికి అని నువ్వు నీళ్లు పోస్తా ఉంటే సీతాకోక చిలుకలు వచ్చి నీ భుజాల మీద వాళ్తాయి. అప్పుడు నువ్వు పట్టుకోగలవు, అవే నీ దగ్గరికి వస్తాయి. ఎంత బాగుంది సార్. ఏదైనా ఒక అంటే నేను ఎందుకు చెప్పానంటే, పరిగెత్తకూడదు, అదే మన దగ్గరికి రావాలి. అసలు నీ డ్యూటీ, నువ్వు ఎక్స్పీరియన్స్, అది పరిగెట్టడం. నీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ప్రతిదీ ఎక్స్పీరియన్స్ గా తీసుకో.
చాలా లోతు సబ్జెక్ట్ పత్రిక సార్ చెప్పింది. ఎలా ఆయనకి ఒక ఇల్లు లేదు, రూపాయి బిళ్ళ లేదు, ఒక సెల్ల లేదు జేబులో. ఎందుకు ఉంది? ఆయనకు వేల కోట్లు ఉంది. ఎవరి పేర్లు నేను విమర్శించను. స్వామీజీలు ఎంతో మంది ఉన్నారు, వేల కోట్లు వచ్చినాయి. లేకపోతే ఈ ఏళ్ళ తీసుకోండి, ఒక రామ్దేవ్ బాబా తీసుకోండి, 4,000 కోట్లు 5,000 కోట్లు ఉంది ఆయనకి. ఏ పొలిటికల్ గా కొంతమంది ఈ మధ్యన స్వామీజీలు పొలిటికల్ గా పోటీ చేస్తున్నారు. ఏమవుతుంది ఆఖరికి? వేల కోట్లు ఉంటే ఉంటాడా? అసలైంది పట్టుకో, నువ్వు పట్టుకోవాల్సిన అసలైంది పట్టుకో, అది నీ బుర్రలో స్థితం చేసుకో. నేను చేసేది ఇది 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 అసలు నేను చేయట్లేదు. అసలైన కర్మలో అకర్మను చూడు. ఎంత వండర్ఫుల్ స్టేట్మెంట్ చూసారు. ఈ మిద్దులు మేడలు ఇవన్నీ ఉంటాయి. మనం ఉంటామా? మనం ఉంటామా? కానీ మరి ఏంటి ఎక్స్పీరియన్స్? సోల్ ఎక్స్పీరియన్స్ కోసం వచ్చాం. ఒక వేల వృత్తులు చేసుకునేవాడుగా, లేకపోతే వడ్లో పని చేసుకునేవాళ్ళ, ఒక రజకుడుగా ప్రతిసారి అదే అంటాడు. ఆడ ఎక్స్పీరియన్స్ కోసం ఆడు వచ్చాడు, వీడు ఎక్స్పీరియన్స్ కోసం వీడు వచ్చాడు. పేదోడు వాడు చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది కర్మ సిద్ధాంతం. ఆడు ఇందులో కూడా పరిపూర్ణంగా పెర్ఫెక్ట్ గా ఆడు ఆ వృత్తిలో, ఇప్పుడు రజకుడు ఉన్నాడు బట్టలకి, ఆ వృత్తిలో వాడు పెర్ఫెక్ట్ గా ఉంటే వాడు నెక్స్ట్ కి పెర్ఫెక్ట్ మ్యాన్ నెక్స్ట్ జన్మ ఎత్తుతాడు. నీ పనులు నువ్వు పెర్ఫెక్ట్ గా ఉండు, నువ్వు పెర్ఫెక్ట్ గా ఉండు. ప్రతిసారి అంత బాగా చెప్తారంటే డిసిప్లిన్ గురించి చెప్పారు ఒకసారి. అసలు డిసిప్లిన్ అంటే ఏమనుకుంటాం అని అనుకుంటాం మనం. డిసిప్లిన్ అంటే ఏమనుకుంటాం మనం? చేసే పని సరిగ్గా చేయడం. దానికి ఇప్పుడు క్రికెట్ ప్లేయర్ క్రికెట్ ఆడుతున్నాం. డిసిప్లిన్ అంటే ఏమన్నానంటే ఆయన, నేను కూడా ఇప్పుడు క్రికెట్ కెప్టెన్ గా చేశాను, ఒక జిల్లాకే ఆడిన కెప్టెన్ గా చేశాను. కానీ అదే ఒక ఊరికి లేకపోతే ఒక ఏరియా నాకు డిసిప్లిన్ లేదు క్రికెట్ లో అంటాడు. ఒక మంచిగా స్టేట్ ప్లేయర్ గా, ఒక దేశానికి ఆడి ప్లేయర్ గా నువ్వు ఎప్పుడైతే తయారవు అంటే నీకు క్రికెట్ లో డిసిప్లిన్ ఉంది. నేను ఫ్లూట్ వాయిస్తాను, నేర్చుకున్నాను, 2 సంవత్సరాలు తిరిగాను, నేను వాయించగలుగుతున్నాను, నాకు డిసిప్లిన్ ఉంది. నాకు ఫ్లూట్ వాయించడంలో డిసిప్లిన్ ఉంది. అందరికీ ధ్యానం చెప్పాలి, తిరిగి ఇంటింటికి తిరిగి ఊరు తిరిగి ధ్యానం చెప్పాలి, డిసిప్లిన్ ఉంది నాకు. పూర్తి ఎఫెక్ట్ పెట్టాను నేను దాన్ని. అది డిసిప్లిన్ అంటే అన్నారు. ఎవరైనా చెప్తారు అలాగే డిసిప్లిన్ అంటే నువ్వు అది స్థితమైపోవాలి. డిసిప్లిన్ అంటే ఇంకా ఆ పని మీద పూర్తి ఏకాగ్రత. ఆ ఏకాగ్రత కూడా తర్వాత కూడా ఇంకెప్పుడైనా మారకూడదు. కర్మ అనే దానిలో ఎంత ఉందో చూసుకోండి. అసలు మొత్తం మన టోటల్ హ్యూమన్ బీయింగ్ లో కాదు, అసలు మొత్తం నేచురల్ సృష్టిలో ఇక్కడ లాజిక్ ఏంటంటే, నేను ఇంకో పుస్తకంలో చదివాను. ఇప్పుడు అంటే ఇలా అంటే వేరే కదా, ఈ పక్షులు ఉన్నాయి కదా, ఈ ప్రకృతికి పిల్లల్ని అన్ని పెడతాయి కదా, కష్టపడి గూడు కట్టి అన్ని పెడతాయి. అవి ఏంటంటే ప్రకృతికి అవి ఇచ్చేసి వెళ్ళిపోతాయంట. అందుకోసం అట్లా డ్యూటీ అవి చేస్తాయి. మనం ఏంటి హ్యూమన్ బీయింగ్ అవి కాకుండా మళ్ళీ మనలో ఇవి ఏమివ్వాలి, ఇలా చేయాలి, వాళ్ళు కూడా ఉండాలి. ఎందుకు తయారవుతారు పిల్లలు? ఇక్కడ పిల్లలు సింపుల్ లాజిక్, నిన్ను బట్టే పిల్లలు కూడా తయారవుతారు. ఎంతో కొంత నిన్ను అబ్జర్వ్ చేస్తారు పిల్లలు. కంపల్సరీ చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జీవితం మానవ లక్ష్యం ఏంటంటే, మనం ఒకరు చెప్పడం, మనం ఇన్స్పిరేషన్ అవ్వాలి. మనం ట్రైన్లో వస్తాం, నేను మా మిస్సెస్ ఏసీలో అందరూ ఎక్కారు. ఒక ఆయనకి నేను చెప్పాను, మా అబ్బాయి నైట్ 12కి ఎక్కాం, ఆవిడ కింద మాది బెర్త్, ఎందుకంటే నేను పడుకుంటాను పైన, బాగా పైన ఆవిడకి, మీరు పడుకోండి అన్నాడు.
ఆవిడ మార్నింగ్ అది చెప్పారు. అప్పుడు మేము చెప్పాను, ఎందుకు అన్నాడు మీ అబ్బాయి ఎంతలా అన్నాడు ఏంటంటే, అప్పుడు చెప్పుకొచ్చాను ధ్యానం అని మెడిటేషన్ అంతా చెప్పాను, అందరికి చేయించాం. ఇదేనండి అప్పుడు అంతా చెప్తా ఉంటే గొప్ప కాదు అక్కడ ఆ మహానుభావుడు చెప్పింది అన్ని చెప్పాను. పిఎంసీనేమో మీరు కూడా అదే ఎవరికి కనిపించిన పిఎంసీని సబ్స్క్రైబ్ చేసుకోమన్నారు. మనం చేసేయాలి అక్కడ చూపించి, ఎవరికి కనిపించిన అదే పని చెప్పాలి మనం. చెప్తే ఆయన నిజమైన అక్కడ పిరమిడ్ ఉందండి, అలాగే తప్పకుండా వాళ్ళు మిస్ వెజిటేరియన్ మీరు 41 రోజులు వెజిటేరియన్ గా ఉండండి, 42 రోజులు మీ ఆనందంగా ఉంటుంది, 10 నిమిషాలు చేయండి, కష్టంగా ఉంటే 10 నిమిషాలు చేయండి అన్ని చెప్పాను. అయిపోయింది. ఈ పక్కన ఒక ఆవిడ ఉంది, నేను చూడలేదు. ఆవిడ ఇలా నవ్వుతానండి అంటే మా పిల్లలంటే గుజరాత్ లో ఉన్నారంటే చదువు అదే వచ్చి ఇక్కడ ఉద్యోగం చేసుకున్నారు హైదరాబాద్ లో అన్నాం. నేను అన్నాను వెరీ గుడ్, గుజరాత్ లో మరి వెజిటేరియన్ కావాలి మా అమ్మాయి చెప్పిందని ఏమి ఉండదు, మరి వెజిటేరియనే కదమ్మా. గుజరాత్ ఏ దేశంలో ఉంది ఆ స్టేట్ అంతా? మోడీ వెజిటేరియన్, అంబానీ వెజిటేరియన్, అమిత్ షా వెజిటేరియన్, అమితాబ్ బచ్చన్ వెజిటేరియన్. అది ఏ దేశంలో ఉందంటే మన దేశంలోనే ఉంది, మరి మనం ఎందుకు అలా ఉండాలి అనేది అన్నాను. అయిపోయింది. ఎందుకంటే తర్వాత ఆవిడకి చూడండి ఎంత ఆశ్చర్యించింది, మీరు ఇది పిఎంసి ధ్యానం చేయండి. లేదు సార్, మీరు ఇందాక వాళ్ళకి అన్ని చెప్తా ఉంటే నేను అంతా నోట్ చేసుకున్నాను అక్కడ, చాలా బాగా నచ్చింది. నేనే అదిగో చూడండి నోట్ చేసేసుకున్నాను, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసేసుకున్నాను, నేను ఆ లెవెల్తో మాట్లాడను. ఆవిడ అంతా వింటానంట, అన్ని చేసేసుకుందంట నేను చెప్తా ఉంటే. అర్థమైంది మీకు? అంటే అక్కడ ఏంటి అసలైన కర్మ అంటే మన టోటల్ అల్టిమేట్ ఏంటి? ప్రతిసారి చెప్పింది నా అనుభవం. నువ్వు నువ్వు శ్వాసనే గమనిస్తూ అకర్మ కర్మగా ఉంటూ, ఇంకొకటి నువ్వు చేయవలసిన పని ఏంట్రా, అసలు నీ మానవ లక్ష్యం ఏంట్రా? ఈ లక్ష్యం ఏంటి తెలుసా మీకు? నీకు ఉన్నది ఇవ్వటమే లక్ష్యం. నీకు తెలిసిన జ్ఞానం ఇయ్యి, నీకు తెలిసి నీకు ఎక్కువగా ఏదైనా ఉంటే ఇయ్యి, ఇవ్వటమే. ఎవరు ఏమనుకున్నద్దు, ధ్యానం చెప్పు, అది నేను పిచ్చోడు అనుకున్నా నీకు అనవసరం. చేసుకోండి, చేసుకోండి, ఇది చెయ్యండి, ఇది చెయ్యండి. ఆయన పత్రిసారు వారం రోజులు తిరిగి ఒక్క మనిషికి ధ్యానం చెప్తే మనకు అవకాశం ఉంది కదా. మీరు అందరినీ కోరుకునేది అదే, మీకు అపారంగా ప్రకృతికి అసలైంది చేసి చెయ్యాలంటే అసలైన కర్మ అది అకర్మే, కానీ అసలైన కర్మ మనం చెయ్యాలంటే ధ్యాన ప్రచారం చేయండి, ధ్యానం చేయండి. తెలిసినోడు పక్కోడికి ప్రతి ఓడికి చెప్పండి, చెప్పటమే. ఒక్కసారి చెప్పండి, 2 సార్లు చెప్పండి, వదిలేయండి అంతే. తర్వాత అది వాళ్ళ కర్మ, చేస్తారా చెయ్యరా అన్నది వాళ్ళ కర్మ. చెప్పడం కానీ నేను చెప్పాను అన్నది మళ్ళీ అది నీ డ్యూటీ నువ్వు చేయటం అసలైంది అదే. అందరం కూడా మీ అందరూ చెయ్యాలని. మరి టైం అయింది మేడం, ఒక 5 minutes మరి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటుంది. టైం చాలా అయింది. అది మేడం కర్మలో అకర్మం చూస్తే అకర్మలో అది ఎంత పెద్ద టాపిక్ అనుకున్నాను సార్ నేను. ఎంత అర్థవంతంగా ఇంత ఈజీగా అర్థమయ్యేలా చెప్పారు. చాలా అద్భుతంగా ఉంది సార్, నిజంగా మీకు ధన్యవాదాలు. అమ్మా ఎవరైనా డౌట్స్ ఉంటే దీని మీద, ఇదైతే చాలా పెద్ద టాపిక్కే, మనము డైజెషన్ చేసుకోవడం అంటే అంత ఈజీ కాదు. ఎవరికైనా సరే మంచిగా డౌట్స్ ఉంటే దీని మీద క్లియర్ చేసుకోండి చక్కగా. డౌట్స్ ఏం లేవా? లేకపోతే ఏంటి అర్థం కాలేదా? ఏం జరిగింది? చక్కగా డౌట్స్ ఉంటే అడగండి. అడగండి లక్ష్మి గారు. జ్ఞానంలో కూర్చుంటే వేరే ఆలోచనలు, జ్ఞానంలో కూర్చోలేకపోతున్నాం. కూర్చోవాలని బాగా ఆశ ఉన్నది, కానీ కూర్చోగానే ఏవేమో పక్క రోజు చేసే ఆలోచనలే వస్తున్నాయి. అట్లా ఆలోచన రాకుండా ఏం చేయాలి? అవును, మీరు మొన్న నేను చెప్పాను బ్రీత్ ని అబ్జర్వ్ చేయటం. మీరు ఇక్కడ
ముక్కు దగ్గర ఏలు పెట్టుకుని ఆలోచన లేకుండా మనం మీరు చేయలేదు మళ్ళీ చేశారు అది అలా ఇక్కడ చెప్పేసాను. ఏలు పెట్టు ఇలా ముక్కు దగ్గర ఇలా ఏలు ఇక్కడ పెట్టు పెట్టుకొని ఇలా చేతులు పెట్టుకుంటే మనకు శ్వాస మనం తీసుకునేది వదిలేది ఇక్కడ గమనిస్తూ వేడిగా ఉంటాం. వేడిగా తగులుతా వేడిగా ఇప్పుడు ఉంటుంది. ఒక 5 అప్పుడు నిమిషాలు ఆలోచన చేయండి ఉండదు. ఆ వేడిగా బయటకు వస్తుంది గాలి చల్లగా లోపలికి వెళ్తుంది మేడం. చూడండి ఇలా ముక్కు దగ్గర ఇలా పెట్టుకుని ఏళ్ళు ఇలా పెట్టుకుని చల్లగా వేడిగా బయటకు వస్తుంది చల్లగా. మీరు ఆ శ్వాస లేకపోతే మీరు ఉన్నారా? ఉన్నారా చెప్పండి. ఇల్లు అన్ని పక్కన పెట్టేయండి. ఈ శ్వాస లేకపోతే మీ ఇల్లు ఉందా? మీ పిల్లలు ఉన్నారా? ఇవన్నీ ఉన్నాయా? ఆలోచనలు ఉంటాయా? ఏమైనా ఉంటాయా? నేను దాన్ని ఎందుకు గమనించాలంటే మీకు ఆలోచన వస్తుంది మామూలే. నేను ఎందుకంటే మీరు వస్తుంది మేడం ఆలోచన. అందుకని రమణ మహర్షి ఏం చెప్తారంటే కళ్ళు మూసుకుంటే అందరూ అదే అన్నారంట. మీలా ఒక ఆయన అన్నారంట మామూలుగా అందరికీ వస్తే మీకే కాదు. సార్ నాకు కళ్ళు తెరవకుండా ఉంటే ఆలోచనలు రావు కదా. కళ్ళు తెరుచుకుంటే కొన్ని ఆలోచనలు తక్కువ వస్తాయి కదా మనకి. ఎందుకు తక్కువ వస్తాయి తెలుసా మీకు? ఎందుకు తక్కువ వస్తాయి? కళ్ళు తెరిచి చూస్తున్నాం కదా అవన్నీ చూస్తాం ప్రకృతి. నాకు తక్కువ వస్తాయి. అంటే మీకన్నా ఇంకా దారుణమైన ఉంటారు. కళ్ళు తెరుచు కూడా ఆలోచనతో ఉంటారు. ఇంకా ఎప్పుడు ఆలోచనతో బతుకుతారు. అర్థం నీకు? కళ్ళు మూస్తే వస్తున్నాయి, మీకు కళ్ళు తెరిచి కూడా ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. 1 అవర్ కూర్చున్న ఆలోచనలే వస్తున్నాయని జ్ఞానంలో కూర్చోలేకపోతుంది. అట్లా కూర్చోవాలి చేయాలి. మీరు ఏనండి, మీరు ఈ రోజు నుంచి ముందు అసలు ఆలోచన అన్నది పక్కన పెట్టండి. వచ్చిన ఆలోచన ఏం చేస్తారా అంటే మీరు కూర్చున్నారు ఒక నది పక్కన కూర్చున్నారు. ఒక రివర్ వెళ్తుంది. అందులో అన్ని కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాయి. పచ్చగడ్డి కొట్టుకుంటుంది, లేకపోతే ఒక బాడీ వస్తుంది కొట్టుకుంటూ వెళ్తుంది, లేకపోతే ఒక కాగితాలు కొట్టుకుంటూ వెళ్తాయి లేవా? అక్కడ చూస్తారు. మీరు దాన్ని ఏమన్నా చేస్తారా? ఆపుతారా? అలాగే మీకు కళ్ళు మూసి కూర్చున్నప్పుడు ఆలోచన వస్తా ఉంటే మీరేం చేస్తారంటే అట్లా అలా వదిలేయండి దాన్ని. అది మీకు సంబంధం లేదు. మీ శ్వాసే తప్ప మీకు అది ఏవి సంబంధం లేదు. ఈ శ్వాస లోపలికి ఎక్కడ దాకా వెళ్తుంది, శ్వాస బయటికి ఎక్కడ దాకా వస్తుంది. ఇలా ముక్కు దగ్గర ఏలు పెట్టుకుని చూసుకోండి, వేడిగా తగులుతుంది దీనికి. ఇలా ఏలు పెట్టేసుకుని ఇలా పెట్టుకుని చూసి అప్పుడు ఆ స్పర్శ ఉంటుంది. లోపలికి వెళ్ళి ఇది బయటకు వచ్చి స్పర్శని అలా కూర్చుని పోయి దాన్ని గమనించండి హాయిగా. ఆలోచనలు అప్పుడు ఇందాక చెప్పాను రమణ మహర్షి అప్పుడు ఇలా అడిగితే అప్పుడు ఏమనంటే రే బాబు, నువ్వు ఏదన్నా ఊరు వెళ్ళిపోతావు, ఇల్లు తలుపేసేసి ఒక నెల రోజులు రానప్పుడు దుమ్ము పట్టేస్తుందా లేదు? ఇల్లు అమ్మ దుమ్ము దాన్ని వచ్చిన తర్వాత తలుపు తీసి లాక్ తీసిన తర్వాత తుడిస్తే దుమ్ము పైకి లెగుస్తుందా లేదా? మరి లేచినప్పుడు ఆ దుమ్ముతో తొడకుండా వదిలేద్దామా? అలాగే ఆలోచనలు మనకి ఎక్కువైపోయినాయి బుర్రలో. అందుకే కడుపుతో ఎక్కువ వచ్చేస్తున్నాయి. అలాగని వదిలేద్దామా? అటు వదిలించుకున్నావా? మీరు ఇప్పుడు ఉంది కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఇలా అన్నాను అనుకోకండి. మీరు కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఎక్కువ అయిపోతాయి, ఇంకా ఆలోచనలు ఇంకా ఎక్కువ అయిపోతాయి. మీకు ఇక్కడ ఏమైందంటే మనసు అనేది ఇప్పుడు చిన్నది సింపుల్. పిచ్చోడికి మనకి తేడా ఏంటి తెలుసా? పిచ్చోడికి మనకి తేడా ఏంటి చెప్పండి మేడం? ఇప్పుడు మన మనసు ఉంది, మీకు ఆలోచన ఉంది, వాళ్ళు బయటికి వెళ్ళిపోయి ఇప్పుడు అక్కడ కూర్చుని ఉన్నారు. మీరు మొన్న వచ్చారా లేదా? ఇదే రావడమా కొత్తగానే? ధ్యానం అంటే అంత ముందు వచ్చారా? ఇప్పుడే స్టార్ట్ వచ్చారు. ఏనండి, అసలు ధ్యానం అంటే విషయం తెలుసుకోవాలి. ధ్యానం అంటే సింపుల్ గా చెప్తాను. మరి ఇందాక కొత్త వాళ్ళు వచ్చినప్పుడు చెప్పాలి మేడం మనం ఎప్పుడైనా సరే. ఇప్పుడు ధ్యానం అంటే ఏంటంటే మీరు ఇలా కూర్చున్నాం, బాడీ ప్రజెంట్, ఎక్కువ టైం లేదురండి. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. నేను 9th క్లాస్ లో తెలుసుకున్నాను. ఇలా కూర్చొని చూస్తాను. మా మాస్టర్ కేకేశారు, నేను వినలేదు. మళ్ళీ కేకేశారు, వచ్చి కొట్టారు నన్ను. సార్ అప్పుడు అక్కడ ఏమైంది? మైండ్ తిట్టారు, ఓ మాట తిట్టారు నన్ను. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. దాన్ని ఓ మాట అంటాం. ఏమంటాం తెలుసా? పరధ్యానం అంటాం. ఐడియా మీకు వచ్చే తెలిసేది తెలియదా? పరధ్యానం అన్న మాట విన్నారా లేదా ఎప్పుడన్నా? ఆ పరధ్యానం నుంచి పరం తీసేస్తే అంటే ఏంటి? ఏమవుతుంది? అక్కడే కూర్చొని ఉంటాం మనం. కానీ
మైండ్ బయటికి వెళ్ళిపోతుంది. అవునా కదా? అవును వెళ్తుంది వస్తుంది, వెళ్తుంది వస్తుంది, వెళ్తుంది వస్తుంది. అవును అది పిచ్చోడికి మనకి తేడా ఏంటి చెప్పాను నేను, మన మేడం చెప్పాను కదా, విన్నారా మీరు? తేడా ఏంటి చెప్పండి. ఆలోచన లేకుండా కూర్చునేదాన్ని ధ్యానం అంటారు. కాదు, పిచ్చోడికి మనకి తేడా చెప్పనా? ఆ ఆలోచన బుర్ర బయటికి వెళ్ళిపోతుంది కదా, అది ఇంకా తిరిగి రాదు అడిగి, మనకి తిరిగి వస్తుంది. మనం ఈ ధ్యానం చేయలేదు అనుకోండి, అంటే నేను ఇలా అన్నాను కాదు, మీకని కాదు, ఎవరికైనా ఆలోచనలు పెరుగుతాయి, ఇంకా పెరుగుతాయి, ఇంకా పెరుగుతాయి. ఇలా పెరిగి పెరిగి ఏమవుతాయంటే కొన్నాళ్ళకి మనకు కూడా బయటికి వెళ్ళిపోయి ఇంకా రాదు. అప్పుడు మనం ఏమవుతాం? మీకు మొన్న ఒక ఆయన ఉన్నారు, 92 ఏళ్ళు, 94 ఏళ్ళు, 96 ఏళ్ళు, ఒక ఆయన, సారీ 94 ఏళ్ళు, ఆయన వాకింగ్ చేస్తారు. ఆయన 10 కిలోమీటర్లో అసలు గోల్డ్ మెడల్ కొట్టారంట ఇండియాలో, ఆర్మీలో చేశాడు ఆయన. ఆయన ఇప్పుడు ఆయన మామూలుగా యోగా చేస్తారు, ఇలా అంటారు, ఇలా చేస్తారండి. ఆయన వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అంటారు. చెప్పాను ఆయనకి, మీకు కొంచెం మతిమరుపు వచ్చేస్తుంది మతిమరుపు, మీరు ధ్యానం చేయండి. ఏజ్ ఉన్న వాళ్ళకి అల్జీమిరియా అనే జబ్బు వస్తుంది. అల్జీమిరియా జబ్బు ఏంటంటే ఎక్కువ ఆలోచనలు ఎక్కువైపోయి నరాలు ఒత్తిడి అయిపోయి అల్జీమిరియా అనే జబ్బు వస్తుంది ముసలోళ్ళకి. గుర్తు జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. కానీ ధ్యానం చేస్తేనే అది రాదు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఆయన నేను చేశాను, నేను ఎలా చేశాను, నేను అప్పుడు ఇలా చేశాను, ఇవన్నీ ఆలోచనతో ఉండడికి ఈ తేడా వచ్చేస్తుంది. ఇక్కడ వయసు, మీకు వయసు, ఆలోచనలు వయసు ఎక్కువైపోయింది మీకు. మీ వయసు ఏంటి? ఎక్కువ ఆలోచనలే వయసు. చిన్నపిల్లలు దేవుళ్ళు ఎందుకు అవుతారు? ఆలోచనలు తక్కువ ఉంటాయి వాళ్ళకి. పాయింట్ అర్థమైంది మేడం? మీరు ఈ ఆలోచన తగ్గించుకుంటే ఇంకొక 5 ఏళ్ళ తర్వాత కూడా ఇలాగే ఉంటారు, మీరు యాక్టివ్గానే ఉంటారు. ఎందుకంటే ఆలోచనలు తగ్గించుకున్నారు. వయసుని తగ్గించుకుంటే ఆలోచనలు తగ్గించుకుంటామే. మనిషి యాక్టివ్గా ఉంటాడు, చాలా చురుగ్గా ఉంటుంది, యాక్టివ్గా ఉంటాడండి. ఈయన డల్గా ఉంటాడు అంటాం లేదా? యాక్టివ్ అన్నది శరీరం కాదు, బుర్ర. ఇది యాక్టివ్నెస్ ఉండాలి, ఇది స్పార్క్, ఇది ఎరుగుతూ ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. ఇవన్నీ సూక్ష్మం. ఈ ధ్యానం అంటే ఏదో అనుకుంటున్నారు మేడం మీరు, మామూలు ఇష్టం కాదు ధ్యానం. ఆలోచన తగ్గించున్నా దీని మించిన మార్గం ఇంకేదైనా ఉందని చెప్పండి మీరు. ఉండదు కాకుండా ఉండదు. మీకు సహజంగా జరిగే శ్వాస, అది మీ శ్వాసే. ఆ శ్వాస లేకపోతే మీరు ఉండరు. దాన్ని గమనించండి. అప్పుడు ఆలోచన వద్దు, ఏమొద్దు అస్సలు. నాకు ఈ శ్వాసే ఉండాలి కదా, శ్వాస లేకపోతే పిల్లలు లేరు, ఇల్లు లేదు, ఏమీ లేదు. ఉందా? మీకు సింపుల్ గా చెప్తున్నాను. అంటే మనం పుట్టిన వెంటనే భూమి మీద పడతాం, పడిన వెంటనే ఏం పేరుతో పీల్చుకుంటాం, ఇది అవునా కదా? లోపలికి అది మొదటి శ్వాస. మనం పోతాం, ఫైనల్ గా బయటికి వెళ్ళిపోయింది శ్వాస, వెనక్కి రాదు ఇంకా. అది ఏం శ్వాస? అది అంతిమ శ్వాస. కానీ రోజు ఎప్పుడు జరుగుతుంది, ప్రతి క్షణం. ఇది చావు పుట్టుకులు ప్రతి క్షణం జరుగుతున్నాయి అంటాడు ఓషో. అవునా కదా? అవునా కదా? అవునా కదా? దాన్ని గమనించండి, ఆ చావు పుట్టుకలు మీరు. బ్రీత్ తీసుకోవడము అనేది మనకు పుట్టుకే. కొత్తగా వచ్చారండి, మరి కొత్తగా వచ్చినప్పుడు మీరు మన ధ్యానం చేయించాలి మేడం. ఓకే మేడం, అర్థమైందా మేడం? అర్థమైందా? లక్ష్మి గారు క్లియరా? అన్మ్యూట్ అవ్వలేదు. ఎవరైనా ఇంకా డౌట్స్ ఉంటే అడగండి సార్, మళ్ళీ టైం అవుతుంది. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే మేడం. నా పేరు సరళ అండి. ఇప్పుడు మనం క్లాస్ లో ఉన్నంత వరకు మన మనసు బానే ఉంటుంది, తర్వాత 1 hour 2 hours
తర్వాత సంసారంలో పడిపోయినాక ఈ పిల్లలు వీళ్ళు వాళ్ళు అనే మాటలు కొద్దో గొప్ప మాక్సిమం 2 days 3 days వీటన్నిటి తప్పించుకోవాలండి. దగ్గర దగ్గర 5-6 ఏళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నా కానీ వీటి నుంచి తప్పించుకోలేకపోతున్నాను. తెలుసు వాళ్ళు అంటున్నారు మనం స్వీకరించకూడదు తెలుసు, కానీ ఏదో ఒక టైంలో పడిపోతున్నాం. దాన్ని ఎలా తప్పించుకోవాలంటారు? చెప్పాను మేడం, నేను ఇందాక చెప్పాను. చెప్పారు. గౌతమ బుద్ధుల వారి గురించి. అంటే మీరు ఎలా మీరు ఒకటి ఈ రోజు నుంచి నేను పడిపోతున్నాను, నేను ఇలా పడిపోతున్నాను అన్నది బుర్రలో తీసేయండి. మీరు ఆత్మ అన్నది మీరు స్థితం అవ్వాలి మీ బుర్రలో. ఓకే. ఎవరేమన్నా ముందు స్థితం అవ్వాలి. మీరు తిట్టినా సరే ఓకే. నన్ను తిట్టలేదు, నా శరీరం తిట్టలేదు, నా ఆత్మ తిట్టలేదు, నా మనసుని తిట్టాడు. మనసు లేదు కదా అసలు. అదే దాన్ని తీసేయండి ముందు మీ మైండ్ నుంచి. నా శరీరం ప్రతి ఓళ్ళు అదే అంటున్నారు. ఏమంటే 2 రోజులు బాగుంటుందండి, వింటామండి అంటే ఎరుకు తప్పుతున్నాం మనం. ఇప్పుడు నన్ను ఉన్నాను, మీరు మన వెజిటేరియన్స్ అయిపోయాం లేదా? తింటలేదు కదా, వెజిటేరియనే కదా మీరు. వెజిటేరియన్ కాకపోతే గుడ్డు ఒకటి పిల్లల కోసం తప్పట్లేదండి. తప్పకుండా మీరు తింటున్నారా? నేను తినట్లేదు, కానీ నేనే చేయాల్సి వస్తుంది కదా. నేను వెజిటేరియన్. అంటే వాళ్ళకి రాదా చేయటం, చేసుకోవడం రాదా? రాదు. రాకపోతే చేసుకుని నేర్చుకోమనండి. మరి ఉంది కదా ఇంకా ఉంది శేషం. అంటే ప్రత్యామ్నాయం గట్టిగా ఉన్నాయి కదండి. గుడ్డు ఒకటే కాదు, గుడ్డు కంటే ఎక్కువ కాల్షియం ఉండేది మినపప్పు. కానీ వాళ్ళు కాల్షియం అంటే గుడ్డు అసలు నేను చెప్పేదండి మేడం, ముందు వాళ్ళు చేసుకోమనండి మేడం. అది మీకెందుకు అట్లా? మరి అదే మరి అక్కడే ఉంది, మీకు ఇంకా మమకారం ఉంది. మరి మీకు ఇంకా ఉంది కదా. మీరు అదే నేను చెయ్యను అంటే ఇంకా గొడవలు అయిపోతున్నాయి. నువ్వు చేసి పెట్టవు, బయట తిరిగి వస్తాము మేము చేసుకోవడం ఏంటి? తిరగమన్నాడు. మీకెందుకు? తిరిగేసి వస్తాం కదా, ఇంటికి రాగానే చేయవేంటి? మేడం నేను చెప్పేదంటే మేడం, మీరు గుడ్డు తప్ప కనమని స్థితమయ్యా లేదా మైండ్ లో? మనం తినకూడదని స్థితమయ్యామా లేదా? మనం తినకూడదని స్థితమయ్యాం. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలాగే స్థితం అవ్వాలి ఆత్మని. ఓకే. నేను చేస్తున్నాను, నా పిల్లలు వాళ్ళు ఇలా అన్నారు, నేను చేస్తున్నాను. వాళ్ళు పక్కన బాధతో, మీరు బాధతో బతకటం ఏంటి? మనం మానేమనండి. అది ఒక్కటే అడగండి. మీరు ఏమడిగినా చేస్తాను. ఇంకా వెజిటేరియన్ ఇంకో 2 రకాలు చేస్తాను. వెజిటేరియన్ 2 రకాలు చేయించి పెట్టండి వాళ్ళకి, వెరైటీ. అప్పుడు వాళ్ళు అడగరు మీకు. ఇక్కడ గింజలు 2 పెట్టండి, ఇక్కడ గింజలు అయితే మిల్ మేకర్ ఉండండి, వాళ్ళు అడగరు. ఈ రోజు నుంచి అది మానేయండి మీరు. ఏమనరు. మీరు అనుకుంటున్నారు వాళ్ళు తిడుతున్నారని మీ మైండ్ లో ఉంది. అది మిమ్మల్ని ఏమన్నారు. మీరు బతిమాలు అడగలేరా? నాన్న నాకు ఇది ఒక్కటే అడగండమ్మా అంటే ఒప్పుకోరు వాళ్ళు. మీరు చేయలేరా? అంటే మీకు ఇంకా మమకారం ఉంది వాళ్ళ మీద. అవునా కదా? అది మీలో ఉంది. వాళ్ళు మీ దృష్టితే లోపం. అది వాళ్ళు అనకండి. మీరు వాళ్ళు తిడుతున్నారని వంక పెట్టుకుంటాం మనం. వంక, ఇది వంక. నీ మనసులో ఉంది అది. ఇంకా అది వంక పెడుతున్నావు, నీ మనసులో ఉంది ఇంకా అది వంక. ఈ రోజు నుంచి అది మానేయండి. ఈ బుర్రలో స్థితం చేసుకోండి. నేను ఆత్మనే అని అనుకోండి, స్థితం చేసుకోండి. అప్పుడు ఇంకా బాగుంది. చూడండి, నెక్స్ట్ వచ్చినప్పుడు మీరే చెప్తారు బాగుందని. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి. అది మేడం ఓకేనా? ఎవరన్నా ఉన్నారా? డౌట్స్ ఏమన్నా క్లియర్ చేసుకుంటారా? ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవా? ఎవరికి డౌట్స్ లేవా? సార్ నమస్తే సార్. చెప్పండి సార్. రెడ్డి గారు. రెడ్డి సారా? సార్ సార్ ఇప్పుడు మనము శాకాహారంగా ఉంటున్నాము
దాంట్లో మనం తినే తరకారీలో దాంట్లో కూడా సాత్విక ఆహారం అంటాము. ఏది సాత్విక ఆహారం అంటే మనం వెజిటేరియన్స్ లో ఏదైతే తింటే మంచిది, ఏది మనకి వెజిటేరియన్ లో ఏది చెడ్డది అనేసి నాకు క్లారిటీ కావాలి సార్. సార్ చెడ్డది అన్నది ఏం కాదు సార్, వినండి ఒక మాట. వెజిటేరియన్ ఇప్పుడు బ్రాహ్మిన్స్ ఆల్రెడీ గుజరాత్ ఉంది కదా, గుజరాత్ లో తింటారు అందరూ. మోడీ తింటున్నాడు కదా, ఆయన మనకన్నా ఎక్కువ ఇష్టంగా ఓన్లీ మోడీకి ఆస్తి ఎవర్రా అంటే గుజరాత్ చీఫ్ మినిస్టర్ గా ఉండగా అతను అన్ని వదిలేసి ఇంకో 4 లక్షలు 5 లక్షలు ఉంటే డ్రైవర్కి ఇచ్చేసి ఒకళ్ళని మాత్రం కారు ఎక్కించుకుని వెళ్ళిపోయాడు ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు. ఏనండి, ఎవరిని తెలుసా? వంట మనిషి. ఆయన ఫుడ్ అంటే మన ఇష్టం, వెజిటేరియన్ వెరైటీస్ అన్ని తింటాడే, చదివేలేదు. ఇక్కడ లాజిక్ ఏంటంటే అందులో మీకు సింపుల్ గా మనం సాత్విక ఆహారం ఏమంటే ఏమి సాత్విక ఆహారం ఏమీ లేదు. కొంచెం అంటే అంటే మన రజోగుణం పెంచుతుంది. ఇప్పుడు మసాలాలు అవి తింటే రజోగుణం పెరుగుతుంది మైండ్, మీకే తెలుసు. మనం ఎల్లుల్లిపై నిషేధం అన్నారు పత్రి సార్, ఎందుకంటే స్పిరిచువాలిటీకి ఇబ్బంది ఎల్లుల్లిపై. ఆ ఎల్లుల్లిపై ఒకటి మీరు లేదు మానేశారా? అది ఎల్లుల్లిపై లేదు సార్, వెల్లుల్లిపాయ లేదు, మానలేదు సార్. మానలేదా? లేదు సార్. మరి అది సాత్వికం. మా ఇంట్లో అప్పుడే 14 ఏళ్ళ నుంచి ఎల్లుల్లిపాయ లేదు, మా ఇంట్లో ఉండదు. 13 ఏళ్ళు అయింది, నేను వచ్చి 14 ఏళ్ళు అయింది ధ్యానంలోకి. ఎల్లుల్లిపాయ లేదు. ఎక్కడన్నా ఎవరెంట్ గా వెళ్ళినప్పుడు గమ్మున తగ్గుతుంది. పత్రిసారికి భయపడేవారు, ఎక్కడన్నా ఏమీ లేకుండా వండి పెట్టేవారు. మనం అంత గురువులు కాదు కదా. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అది కూడా తగిలినప్పుడు వెంటనే ఇమ్మీడియట్ యాక్షన్, మాకు వెంటనే యాక్షన్ తగిలేస్తుంది. మా అబ్బాయికి ఈ బాబు ఏదో ఘాటుగా ఉంది అంటాడు ఎల్లుల్లిపాయ వేస్తే. మా చుట్టాలందరూ తెలుసు ఎల్లుల్లిపాయ వేరు. మేము ఎక్కడికైనా వెళ్తే ఎల్లుల్లిపాయని వదిలేయండి, ముందు సాత్వికం. అది ఇంకా సాత్వికంలోకి వస్తారు. శుద్ధ సాత్వికం అంటారు. సాత్వికం వేరు, మళ్ళీ శుద్ధ సాత్వికంలోకి రావాలి. నేను శుద్ధ సాత్వికం అంటే ఎల్లుల్లిపాయ లేకుండా తీసుకోండి. మీరు అంటే వెజిటేరియన్ గా ఉన్నారా? వెజిటేరియన్ గా తిన్నారా? అవును సార్, వెజిటేరియన్ ఒక 6 months అయింది సార్, నేను పూర్తిగా వెజిటేరియన్ గా మారిపోయాను సార్. సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అందులో కూడా మనకు అంటే 3 పూటల వండిన ఆహారం తీసుకోకుండా ఉండడమే సాత్వికం సార్. అది సాత్వికం. ముందు ఇది తెలియాలి కదా, అది తర్వాత ఒక అందులో కూడా నెక్స్ట్ స్టెప్ 3 పూటల వండినవి తీసుకోకుండా ఉండడం. మేడం ఒకటి మేడం, ఇవన్నీ వద్దు. ఇప్పుడు సార్ మీకు స్వామి అయ్యప్ప 40 రోజులు దీక్ష చేస్తారు, అవునా? దీక్ష చేసినప్పుడు ఎల్లుల్లిపాయ తినరు, అవునా కదా? ఎల్లుల్లిపాయ తీసుకోరు, సాత్వికంగా భోజనం చేస్తారు, స్నానం చేస్తారు. 40 days చేస్తారా లేదా? చేస్తారు సార్. నేనేమంటానంటే 40 days స్వామి అయ్యప్ప ఉంటాడా, ఉట్టప్పుడు ఉండడా? ఉంటాడు సార్, ఎల్లప్పుడూ ఉంటారు సార్. మమ్మల్ని ఏం చేశారు అంటే సంసారం పక్కన పెట్టాడు, కామన్ అది. అంటే ఇక్కడ పత్రి సార్ మమ్మల్ని ఏం చేశారంటే ఎప్పుడు స్వామి అయ్యప్ప దీక్షలో పెట్టేశాడు మమ్మల్ని తీసుకొచ్చి. మీకు అర్థమైందా? మీకు ఇప్పుడు వెంకటేశ్వర గుడికి వెళ్తాం మనం, తిరుపతి శనివారం లేదా గుడికి వెళ్తాం, ఎక్కడికి ఏమైనా పట్టుకెళ్తాం పైకి, ఒప్పుకుంటారా? ఏం లేదు సార్. స్వామివారు ఏమి లేదు, మీరు స్వామివారు వెళ్ళండి, మీరు అక్కడికి వెళ్ళినప్పుడు తినండి. ఎల్లుపై వేస్తారు అక్కడ, చూసుకోండి వెళ్ళి కావాల్సి. లేదు సార్. ఆ ప్రసాదం ఎంత అద్భుతంగా అమోఘంగా ఉంటుంది. ఆ ప్రసాదం తింటే మనకి ఏమైనా తేడా చేస్తుందా? అక్కడ మీ భావన, ప్రసాదం అనే భావనతో కూడా తీసుకున్నారు. మీరు తీసుకునే ప్రసాదం మీ లోపల పరమాత్మ ఉన్నాడు కదా. పరమాత్మ లేని చోటు లేదు కదా. దేహమే దేవాలయం. మీ ఆహారం మీరు తీసుకున్నారు అనుకున్నారు మీరు. ఇక్కడ అదే ప్రతి ఓడు దెబ్బతిన్నది. ఆహారం ఎవరు తీసుకున్నారు, ఎవరికి పెడుతున్నారు మీరు ఆహారం? లోపల మీలో స్థితమై ఉన్న పరమాత్మకి ఆహారం పెడుతున్నాం మనం. మీలో ఆత్మ అని మీరు తెలిసి ఒప్పుకున్నారు కదా. మీరు ఆత్మ అంటే పరమాత్మే కదా. ఆత్మకి ఎలాంటి భోజనం ఇవ్వాలి? లోపల ఉన్నాడు కదా పరమాత్మ. పరమాత్మకి ఏమి ఇవ్వాలి? ఇదే సింపుల్ లాజిక్. అది పూర్తిగా తెలుసుకుంటేనే కానీ అది వదలలేము. మీరు అయ్యారు, రేపటి నుంచి ఎల్లుల్లిపాయ కూడా మానుకోండి. మీరు
అయితే 40 days మానేయండి, ఎల్లుల్లిపాయ లేకుండా. మీరు చూసుకోండి, మీకే తెలుసు. ఇప్పుడు మీకు 6 నెలల నుంచి వెజిటేరియన్ గా ఉండడం బాగుందా బాగలేదా? బాగుంది సార్, పూర్తిగా ఎలా ఆరోగ్యంగా ఉంది ఉన్నాం సార్. సార్? అంతకు ముందు అయితే కొన్ని ఇబ్బందులు ఉండేవి, ఇప్పుడైతే అలాంటి ఇబ్బందులు మీకు లేవు అదే సార్. చెప్తున్నాను, ఆరోగ్యంగా. సార్ శనివారం వెంకటేశ్వరం, తిరుపతి వెంకటేశ్వరం ఎప్పుడు వెళ్ళారు మీరు? వెళ్తాం. వెళ్తారు. ఆ రోజున పైకి మనం ఆరోగ్యంగా ఉంటామని పైకి ఎందుకు పట్టుకెళ్ళాం? నాన్ వెజిటేరియన్ పైకి ఎంట్రన్స్ ఉండదు, పైకి పట్టుకెళ్ళటానికి. దేనికి? పైన ఉంటుందా కొండ మీద? ఎందుకు ఎక్కడ ఉండదు ఉండదు? సార్. ఎప్పుడు ఎందుకు ఉండదని ఎప్పుడు ఆలోచించారు? అవగాహన ఉందా మనకి? అది భగవంతుడికి ఇష్టం లేదు స్వామికి. నువ్వు నాలా మారాలంటే నేను, అది నీ ఇష్టం లేదు నాకు, అది నువ్వు కూడా అలా ఉండాలి అన్నది తీసుకోవాలి మనం అక్కడ. ఆరోగ్యం కాదు అక్కడ. ఆయన వెంకటేశ్వరం ఆరోగ్యం కోసం మానలేదు. సరిగ్గానండి మీరు ఇక్కడ పొరపడుతున్నాం. అందుకనే మీకు ఏం చెప్తాడు? మీకు గుర్తుంచుకోండి, వివేకానంద చెప్తాడు. ఎనీథింగ్ దట్ మేక్స్ యూ కెన్ వీక్ ఫిజికల్లీ, మెంటల్లీ అండ్ స్పిరిచువల్లీ రిజెక్ట్ యాజ్ ఎ పాయిజన్ అంటాడు. నిన్ను మానసికంగా కానీ, శారీరకంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ ఏదైతే నిన్ను ఇబ్బంది పెడుతుందో, నేను తయారు చేస్తుందో, దాన్ని విషంలాగా తిరస్కరించు అని చెప్పాడు వివేకానందుడు. చూడండి ఎంత బాగా చెప్పాడు. ఎనీథింగ్ దట్ మేక్స్ యూ కెన్ వీక్, నిన్ను నిన్ను వీక్ అయిపోయేలా చేస్తుంది. ఎలాగా? స్పిరిచువల్లీ, మెంటల్లీ అండ్ ఫిజికల్లీ. మానసికంగా కానీ, శారీరకంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ నిన్ను ఏదైతే వీక్ చేస్తుందో దాన్ని రిజెక్ట్ యాజ్ ఎ పాయిజన్, విషంలా తిరస్కరించు అన్నాడు వివేకానందుడు. అర్థమైంది మీకు? అర్థం లేదా? అర్థమైంది సార్. మీరు మానవ జన్మ ఎత్తారు. మానసికంగా ఒకరికి ఏదో చేయాలి, అద్భుతంగా ఉండాలి. శారీరకంగా అద్భుతంగా ఉండాలి. మీకు అవగాహన ఉన్నారా లేరా? ఇవాళ మోడీ వయసు ఎంత? 200 సభలు తిరిగాడు. అది ఏజ్ ఎంత? వై హౌ ఎలా తిరిగాడు అతను? అతను ఎలా ఉన్నాడు? అతను మెంటల్లీ, ఫిజికల్లీ అండ్ స్పిరిచువల్లీ హెల్త్ గా ఉన్నాడు. వెంటనే వెళ్ళిపోయి 2 రోజులు ధ్యానం చేశాడు, కూర్చుని. చేశాడా? ఎవడన్నా చేయగలదురా? ద్రవం తీసుకున్నాడు. ఓన్లీ ద్రవం తీసుకుని 2 రోజులు ధ్యానం చేశాడు అతను. 3వ రోజున వచ్చేసిందా లేదా అతనికి పదవి, ప్రకృతి? మీకు ఎగ్జాంపుల్ తీసుకోండి. మీరేమనుకుంటారు? మోడీ గొప్పడు, నేను వేరు, మోడీ వేరు అనుకుంటారు. అది రాంగ్. మోడీ వేరు కాదు, మనం వేరు కాదు. కృష్ణుడు వేరు కాదు, మనం వేరు కాదు. ఇదే తెలుసుకోవాలి. మీరు ఎందుకు అవ్వలేరు మోడీలాగా అన్నది మీకు ఉండాలి. నేను ఎందుకు మోడీలాగా అవ్వలేను? మీరు కాదా? మీరు గ్రేట్ కాదా? ఇవాళ మీరు గ్రేట్. 6 నెలల నుంచి మానేశారు, అయిపోయారు మీరు. దేవుడికి దండం పెట్టక్కలేదు మీరు. ఎందుకంటే మీకు తెలిసిపోయింది. సర్వభూతాత్మానం సర్వభూతాత్మనిచ ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. మీరు చూశారు, అన్ని భూతాల్లోని పరమాత్మ ఉన్నాడు, మనం కూడా చేయకూడదన్న ఉద్దేశంతో మానేశారు. వీళ్ళు గొప్పటి అయిపోయారు. మీరు గ్రేట్ పర్సన్ ఇప్పుడు అయ్యారు. మీరు గ్రేట్ పర్సన్. అవగాహన వచ్చింది మీకు. యాజ్ ఏ గాంధీ లాగా అయ్యారు. ఇప్పుడు గాంధీ పుట్టిన దేశం నాది అని చెప్పడానికి అర్హత వచ్చింది మీకు. అవునా కదా? అహింసో పరమో ధర్మ అని చెప్పాడు గాంధీ కూడా. హింసను మానేశారా లేదా? మీరు గ్రేట్ పర్సన్ అయ్యారా లేదా? మీరు ఇప్పుడు గాంధీ పుట్టిన దేశంలో ఉన్నారు. మీకు అర్హత ఉంది, చెప్పుకుంటారు. మీకు అర్హత ఉంది. నేను గాంధీ పుట్టిన దేశం అని గుండెలతో కొట్టుకు చెప్పొచ్చు. మీరు మిగిలిన అర్హత ఉండదు. ఆచరిస్తేనే అర్హత వస్తుంది మనిషికి. గుర్తుంచుకోండి, ఆచరించాలి. ఓకే సార్? అంచేత ఆ ఎల్లుల్లిపై కూడా మానటానికి మీరు మానండి, ట్రై చేయండి. అప్పుడు ఇంకా సాత్వికం అయిపోతారు. మీ బుర్ర ఇంకా బాగుంటుంది. మీకు ధ్యానం చేయండి సార్. అది సార్. అర్థమైందా? అర్థమైంది సార్. అర్థమైందా? అది. ఓకే సార్, థ్యాంక్ యూ మేడం. సార్
ఓకేనా మేడం? ఇంకా ఓకే సార్, అంతేనా? క్లియరా? ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంత మంచి అద్భుతమైన సెషన్ మాకు ఇచ్చినారు. ఆ అది కర్మ ఏంటి, అకర్మ ఏంటి, కర్మలోనే అకర్మ ఉంది, అకర్మలోనే కర్మ ఉంది. చాలా అద్భుతంగా చెప్పారు. మనం చేసే పనిని నేను చేస్తున్నాను అనుకోవడం ఏంటి, అనుకోకుండా చేయడం ఎలా. చాలా బాగుంది సార్. అందరూ కూడా సార్కి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాము. ఇంత మంచి క్లాస్ ఇచ్చారు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆవిడ ఎవరో ఉన్నారు కదా, ధ్యానం చేయమనండి ఆవిడ కూడా బాగానే. మళ్ళీ ఇంకో చేస్తాం. సెషన్ లో కలుసుకుందాం. ఓకే ఇంకో సార్. సెషన్ లో కలుసుకుందాం మరి. సరే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ. ధ్యానం చేయించండి అందరి చేత తప్పకుండా. చేయిస్తాను సార్, ఖచ్చితంగా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఓకే సార్, బాయ్ సార్. ఫ్రెండ్స్, ఇంకా ఇంకా ఏమన్నా వేరే డౌట్స్ ఏదైనా ఉన్నా అడగండి. రోజు చెప్తున్నాము, టీటీసీ క్లాస్ కోసం అనేసి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి వాట్సాప్ చేయమని. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే, మాకు కొంత 6 మంది అయ్యాము, ఇంకా ఎవరన్నా ఉంటే జాయిన్ కావచ్చు. ఒక గ్రూప్ లాగా అయితే దానికి ముందుకు వెళ్ళచ్చు. ఇంకా ఇంకేదన్నా మామూలుగా డౌట్స్ ఉంటే కూడా మనం అడగండి. దేని మీద కూడా డౌట్స్ ఏం లేవా?